శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అనేక మంది అడిగినటువంటి అనేక రకములైనటువంటి భావములతో కూడిన ప్రశ్నలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. అంటే ఆధ్యాత్మికత గురించి, దైవం గురించి, లేదా మతాలు, మత విధానాల గురించి. అవి చదవటం వలన కొన్ని మతాలను విమర్శించినట్లు, కొంతమంది గురువులను విమర్శించినట్లు, కొన్ని విధానాలు, పద్ధతులను విమర్శించినట్లు ఉంటుంది. అందుకని ఆ ప్రశ్నలు చదవకుండా విషయాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆధ్యాత్మికత అని ఎవరైనా ఎక్కడైనా, దేవుడు లేక మతము, మత విధానాలు, పద్ధతులు, భక్తి, ఎక్కడైనా భక్తి విధానాలలో ఏది చెప్పబడినా అందులో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించాలి. అంటే అసలు దాని ఉద్దేశం ఏంటి? అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టామనుకోండి, ఆ పనికి ఒక ఉద్దేశం ఉంటుంది. అందుకని దాని ఉద్దేశం ఏంటి అనేది చూసినప్పుడు, భౌతికంలో ఎవరు ఏ పని చేసినా వాళ్ళు తమ మనుగడ కోసం ఆ పని చేసుకుంటున్నారు. కార్యకారణ సంబంధం ఉంటుంది. మనం బ్రతకడం కోసం ధన సంపాదన చేసుకుంటాం. ఆ ధన సంపాదనతో మనకు కావలసినటువంటి వస్తువులు, ఆహార పదార్థాలు అన్నీ కొనుక్కొని జీవితంలో జీవిస్తూ వాటిని అనుభవిస్తూ ఉంటాం. అలాగే మన శారీరక అవసరాల కోసం వివాహాలు చేసుకుంటాం. తద్వారా కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ కుటుంబ వ్యవస్థను నడుపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం. ఇంతే జీవితం. పుట్టుక మన చేతిలో లేదు, మరణం మన చేతిలో లేదు. దాని గురించి మనం అసలు ఆలోచించం. జీవితంలో ఇప్పుడు మనం ఉన్నాం, జీవిస్తున్నాం అన్నది సత్యం. దాన్ని చూసుకుంటూ, ఆ సత్యాన్ని చూసుకుంటూ, అవసరాలు తీర్చుకుంటూ, అవసరాల కొరకు ప్రయత్నించుకుంటూ, అవసరాలు తీరితే సుఖమని, తీరకపోతే దుఃఖమని ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, చాలామంది కొన్ని రకాల మతాలను, కొన్ని రకాల విధానాలను, కొంతమంది గురువులను వాళ్ళ పేర్లతో సహా రాసి వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చెబుతున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేటువంటి విమర్శలు చేయడం జరిగింది. మేబీ చేస్తూ ఉండవచ్చు. కాకపోతే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు తప్పులు రాశారని నేను అనుకోవట్లా. కానీ ప్రత్యేకంగా కొందరినే అనటం, కొందరిని అనకపోవటం, కొందరిని సమర్థించడం, కొందరిని అవునంటం కాదంటం అనేది మన జ్ఞాన పరిపక్వత మీద ఆధారపడి ఉందంతే. వాళ్ళు కూడా, అంటే ఆ మతాలు కావచ్చు, ఆ గురువులు కావచ్చు, ఆ దేవుళ్ళకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, అలా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఇవన్నీ ఎందుకు ఏర్పడినవి అనేది మొదటి నుంచి కూడా మనం మానవ మనస్తత్వాన్ని, మానవుడి యొక్క మనుగడకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ రావాలి. ఇప్పుడు మాట్లాడుకుంటే కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆల్రెడీ మతాలు ఏర్పడిపోయినాయి, ఆల్రెడీ అనేక రకాల నమ్మకాలు ఏర్పడిపోయినాయి, ఆల్రెడీ అనేక రకాల దేవుళ్ళు, దేవతలు అందరూ ఏర్పడిపోయారు. ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నాయి. మనం అవునన్నా కాదన్నా అనేకంగా ఆధ్యాత్మికత, భక్తి విధానాలు, దైవ మార్గాలు, మత విధానాలు లక్షల కోట్ల విధానాలలో సాగిపోతున్నాయి. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది. సాధనా మార్గాలు అనేక రకాలు పెట్టుకున్నారు. అందరూ మాయలు అంటారు, మహిమలు అంటారు, మహిమలు జరుగుతున్నాయి అంటారు, మహిమలు మేమే చేస్తున్నామంటారు. అసలు సభలు పెట్టేసి, స్టేజీలు పెట్టేసి బాహాటంగా లక్షల కోట్ల మంది కూర్చొని ఉంటే, కోటాను కోట్ల మంది టీవీల్లో చూస్తుంటే బాహాటంగా ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళని పిలిచేసి వాళ్ళు చీటీలు పెట్టి రాసేస్తున్నారు, కాగితాల మీద రాసేస్తున్నారు వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పకముందే రాసేసి వీళ్ళే చెప్పేస్తున్నారు. ఈ కదా మీ బాధలు, ఈ కదా మీ కష్టాలు, ఈ కదా మీ కన్నీళ్లు, ఇవే అడుగుదామని కదా మీరు వచ్చారు, మీకు ఈ సమస్యలు ఉన్నాయి కదా అని. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎంతో మంది ఎన్నో మహిమలు చేసినట్టు చూపిస్తున్నారు. వాళ్ళందరినీ ప్రజలు అనుసరిస్తున్నారు. ఆల్రెడీ ఇదంతా జరిగిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో జరిగిపోతున్న దాంట్లో అనేక మంది అంగీకరిస్తున్నారు. ఎవరికి వాళ్ళకి సమూహాలు ఉన్నాయి. అసలు ఎవరు అంగీకరించకపోతే ఇక్కడ ఏది నడవదు. ఒక పిన్నీస్ కంపెనీ పిన్నీసులు తయారు చేసింది అనుకోండి, ఆ కంపెనీ పిన్నీసులు ఎవరో కొంటలేదు అనుకోండి, ఇంకా అది నడవదు. ఎవరైతే ఆదరిస్తున్నారో అది మాత్రమే నడుస్తుంది. అది మోసమైనా, అన్యాయమైనా, దగ అయినా, కుట్ర అయినా, మంచిదైనా, మహోన్నతమైనదైనా ప్రజలు ఆదరించకుండా అది నడవదు. కాబట్టి ఇది తప్పు, ఇది రైట్ అని మనం అనే ముందు వాళ్ళకి సమూహాలు ఉన్నాయి, అందుకని వాళ్ళు చేయగలుగుతున్నారు. ఆ సమూహాల వలన వాళ్ళకి డబ్బు వస్తుంది, బలం వస్తుంది,
4 అరుపులు అరవడానికి గొంతులు ఉన్నాయి వాళ్ళ చుట్టూ. వాళ్ళు చెప్పింది నిజమని బలపరుచుకోవడానికి, ఆ అవును 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 అని అరవడానికి అనేక గొంతులు ఉన్నాయి. ఆ ప్రచారాలు చేసుకోవడానికి గొంతులు ఉన్నాయి. అది మతం కావచ్చు, మార్గం కావచ్చు, దేవుడు కావచ్చు, మహిమ కావచ్చు, మాయ కావచ్చు. దాన్ని నమ్మటానికి సమూహాలు ఉన్నాయి వాళ్ళ చుట్టూ. అయితే అసలు ఇది ఎందుకు ఏర్పడింది, ఇలా ఎందుకు ఏర్పడింది అన్నప్పుడు మనను మనం గమనించుకుంటే అసలు ముందు మనిషి పరిస్థితి అర్థమవుద్ది. మనిషికి నిత్యము ఎప్పుడు భవిష్యత్తు భయం ఉంది మనిషిలో. మనిషి పరిమితుడు, అంటే శారీరక శక్తి పరంగా చాలా పరిమితుడు. శారీరకమైనటువంటి కంటి చూపు కానీ, చెవి వెనుకిడి కానీ, నోటి మాట కానీ, గొంతు చేసే శబ్దం కానీ, అంటే మనిషికి ఉన్నటువంటి శారీరక శక్తి సామర్థ్యాలు ఏమన్నాయో అన్ని పరిమితమైన. కన్ను కొంత చూడగలం, ఆ తర్వాత మనకేం కనపడదో తెలియదు. అసలు మనం చూసిందే నిజం అనుకుంటా ఉంటాం, మనకు కనపడినంత నిజం అనుకుంటా ఉంటాం. అలాగే చెవి కొంతవరకే వినగలదు, మనకు వినపడినవే మనకు నిజాలు అనుకుంటాం, మనకు వినపడనవన్నీ లేనట్టే లెక్క ఇక్కడ. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, మన గూర్చి మనం తెలుసుకోకపోతే అసలు మనకు సత్యం ఎప్పటికీ అర్థం కాదు. బయట విషయాలను ఏదో ఊహించుకొని ఎవరో చెప్పింది నమ్మేసి అవన్నీ నిజం అనుకుంటే కాదు. అసలు మనకున్నటువంటి సమర్థతలే నిజం కాదు, మనమే పూర్తిగా నిజం కాదు, మనదంతా పరిమిత నిజం. ఆ మిగిలిందంతా అసలు మనకు తెలియదు. అలాగే మన ముక్కు కొంత దూరమే వాసన గ్రహించగలదు, కొన్ని వాసనలు గ్రహించగలదు, ఆ తర్వాత మనకు లేనట్టే. ఎక్కడో దూరాన్ని వాసనలు వస్తున్నాయి అనుకోండి, అదేం లేనట్టే, మనకు తెలియదు. అలాగే మన శబ్దం కొంత దూరమే ప్రయాణించగలదు, మనం కొంత దూరపు శబ్దాలే వినగలం, కొంత దూరంలో ఉన్న వాళ్ళతో మాట్లాడగలం. ఇలాగే ఉంటాయి మనకి. అలాగే రుచి, మన నోట్లో పడితే తప్ప అసలు మనకు రుచి తెలియదు, మనకు తగిలితే తప్ప స్పర్శ తెలియదు. స్పర్శ సుఖాలు మన దగ్గర ఉన్న మనకు అందుబాటులో ఉన్న వాళ్ళతోనే మనం శారీరక సుఖాలు పొందగలం. మనకు తెలిసింది ఇంతే. మనకు దూరంగా ఉన్న స్పర్శ అసలు మనకు తెలియదు. అది గాలి కావచ్చు, ఎండ కావచ్చు, వాన కావచ్చు, ఏదైనా కావచ్చు. మన శరీరానికి తాకిన స్పర్శ మనకు తెలుసు. ఇలా మనం చాలా పరిమితమైన వాళ్ళం అనేటువంటి విషయాన్ని సహజంగా మనం ముందు గుర్తు చేసుకోవాలి. మనకు మహిమలంటే ఇష్టం, మాయలంటే ఇష్టం, ఎవరెవరో ఏదేదో చేసేస్తున్నారనే విషయాసక్తితో బయటకు పరుగులెత్తడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పుడు. కానీ అసలు ఈ ఆధ్యాత్మికత అనేది ఏం చెబుతుంది, ఎందుకు ఇది వచ్చింది అంటే, మన గూర్చిన ఎరుక మనకు తెలియజేయటానికి. అంటే మన కళ్ళు బయటకు చూడటానికి ఉన్నాయి, మన చెవులు బయట నుంచే వినగలుగుతాయి, మన కళ్ళు బయట దృశ్యాలే చూడగలుగుతాయి, మన ముక్కు బయట వాసనలు పీల్చగలుగుతుంది, తెలుసుకోగలుగుతుంది, మన గొంతు బయటకే మాట్లాడాలి, మనకి బయట నుంచి వచ్చిన ఆహార పదార్థాల రుచిని గ్రహించగలం, మనం బయట నుండి స్పర్శలే గ్రహించగలం. అన్ని బయటకు పోతాం. అంటే మన శరీర నిర్మాణం మనను వదిలిపెట్టి బయటకు పోయేలా ఉంది. అందుకని బయట మనకు అనంతంగా కనపడుతున్నప్పుడు ఆ కనపడుతున్న దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ జీవితం గడిపేసుకుంటూ అలా మరణానికి ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏది కనపడితే అది, ఏది వినపడితే అది, ఏది తెలిస్తే అది, స్పర్శ తగిలితే అది, ఎవరేం చెబితే అది, అవన్నీ ఏదో నమ్ముకుంటూ మనకు తెలిసింది ఒక పెద్ద ప్రపంచం అనుకుంటూ అంటే ఎదురుగుండా చూస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతున్నాం అంతే. ఏదో బాగా తెలుసు అనుకుంటూ ఏమీ తెలియదు మనకి, మనంతా పరిమితమే. అది ఎప్పుడు తెలుస్తుంది? మనకు తెలిసేదంతా పరిమితమే అని బయట వైపుకు చూడటం కాదు, మనం చూసుకుంటే. బయట వైపుకు చూస్తే అపరిమితంగా కనపడుతుంది సృష్టి అంతా. ఓహో, నాకు అపరిమితంగా తెలుసు కాబోలు అనిపిస్తుంది. అలా కాదు, నన్ను నేను చూసుకుంటే నాకు ఎంత తెలుస్తుందో, నాకు ఎంత అర్థమవుతుందో, అసలు నా శక్తి సామర్థ్యాలు ఎంతో నాకు తెలుస్తుంది. అన్నీ నేను పరిమితమే. నా శరీరం పరిమితం, నా శరీరానికి ఉన్నటువంటి పంచేంద్రియ శక్తులు పరిమితం, నా శరీర సామర్థ్యం పరిమితం, నా తెలివి పరిమితం, నాకున్నట్టు అన్నీ పరిమితం. ఆ పరిమితమైనప్పుడు మనిషికి ఇక్కడ జీవించడానికి భూమి మీద అనేక రకాల వసతులు, వనరులు ఉన్నాయి. భౌగోళిక మార్పులు అనేక రకాలుగా జరిగిపోతున్నాయి. చుట్టూ ఉన్న సృష్టి నిరంతరం మారిపోతుంది. చెట్లన్నీ నిరంతరం ఎదుగుతూ పెరిగిపోతూ ఉంటాయి, ఆకులు రాలుస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క చెట్లకి ఒక్కొక్క సీజన్లో కాయలు, ఫలాలు అన్నీ వస్తూ ఉంటాయి. అలా సీజనల్గా వస్తూ ఉంటాయి. ఒక సీజన్లో వర్షాలు పడతాయి, ఒక సీజన్లో ఎండ ఉంటుంది, ఒక సీజన్లో చలికాలం వస్తుంది. మళ్ళీ కొన్ని భౌగోళిక పరిస్థితుల్లో పూర్తి మంచుతో కప్పబడిన ప్రాంతాలు ఉంటాయి. కొన్ని చోట్ల పూర్తిగా వర్షాలు పడే ప్రాంతాలు ఉంటాయి, కొన్ని చోట్ల పూర్తిగా ఎడారులే ఉంటాయి.
ఈ భౌగోళిక పరిస్థితుల మార్పులను బట్టి అక్కడ ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి మనుషుల జీవన విధానాలన్నీ మారిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు అలా జీవిస్తున్నారు అన్నది ఆ భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఆహార విహారాదులను బట్టి వాళ్ళ శరీర నిర్మాణం, వాళ్ళ వస్త్ర నిర్మాణం అవన్నీ ఆ భౌగోళిక పరిస్థితుల మీద, వాళ్ళ వేషభాషలన్నీ ఆధారపడి ఉంటాయి. ఎన్ని రకాల భౌగోళిక పరిస్థితులు, మన శరీరం అటు భౌగోళిక పరిస్థితుల్ని తట్టుకోవాలి, అలాగే మన శరీరానికి అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలి. అలా సమకూర్చుకోవడంలో మనం ఏర్పాటు చేసుకున్న కుటుంబ వ్యవస్థ ఒకటి ఉంది. దాంట్లో మన కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళంతా నా వాళ్ళన్న భావన కుటుంబంలో ఉన్న అందరికీ ఉంటుంది. నా వాళ్ళందరూ బాగుండాలి, నా వాళ్ళని రక్షించుకోవాలి. దీనికి నా చేతిలో పూర్తిగా ఏమీ లేదు. నాకు అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలియదు, ఆరోగ్యంగా ఎందుకు ఉంటానో తెలియదు. ఈ పూట ఆరోగ్యంగా ఎందుకున్నానో, మళ్ళీ కాసేపటికి అనారోగ్యం ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. నిరంతరం భయం, భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది అసలు తెలియదు. ఇప్పుడు ఈ నిమిషం నేను అనుభవిస్తున్న ఈ నిమిషం తప్ప, గడిచిపోయిన జ్ఞాపకాలు తప్ప మరు నిమిషం ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు మరు నిమిషం భయమే. తెలియకపోవటం భయం కదా, తెలియకపోవటమే భయం. అందువలన మనిషి జాగ్రత్తగా తనను తాను గమనించుకుంటే, ఎంత సృష్టితో పోల్చి చూసుకున్నప్పుడు తన కదలికలే తనకు తెలియకపోవటం, తన భవిష్యత్తే తనకు తెలియకపోవటం, తన శరీరమే తన చేతిలో లేకపోవటం, తన శరీరానికి సంబంధించినటువంటి పెరుగుదల, తరుగుదల, మరణాదులు తన చేతిలో లేకపోవటం, భవిష్యత్తులో భౌగోళిక సంఘటనలేవి తన చేతిలో లేకపోవటం, అసలు తనకేమవుద్దో తనకే తెలియకపోవటం, ఇదంతా మనిషిని నిత్య ఆదుర్దాకి గురి చేస్తూ ఉంటుంది, నిత్య భయానికి గురి చేస్తూ ఉంటుంది. దానికి తోడు భౌగోళిక మార్పులు, సృష్టిలో ఉన్న విధానాలు, సృష్టిలో ఉన్న అనేక జంతువులు, మళ్ళీ అనేక విష జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. ఆ చెట్లలో మళ్ళీ అనేక రకాల ఆహార పదార్థాల చెట్లు ఉంటే పనికిరాని మనిషికి ఇబ్బంది కలిగించే చెట్లు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ వాటిని అవి తినకూడదు, వాటిని వాడుకోకూడదు. అలాగే తినే వాటిల్లో మన ఆరోగ్యానికి సరిపడేవి, సరిపడనివి బోల్డ్ ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి కొన్ని సరిపడతాయి, కొన్ని సరిపడవు. ఇదంతా కూడా ఒక అగమ్య గోచరంగా ఉంటుంది. చూస్తే ఏంటంటే అర్థం కాదు అంతే. ఎందుకు కొన్ని సరిపడుతున్నాయి కొంతమందికి, ఎందుకు కొన్ని సరిపడలేదని కారణమే లేదు అసలు. శరీర తత్వము అన్నారు అంతే. శరీరతత్వము పదార్థతత్వాన్ని బట్టి కొన్ని సరిపడతాయి, కొన్ని సరిపడవు. ఇంకా ఇంతకంటే విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు ఏ ఇద్దరు మనుషులు ఆకృతిలో ఒకలా ఉండవు, అభిప్రాయాలు ఒకలా ఉండవు, ఆలోచనలు ఒకలా ఉండవు, గొంతులు ఒకలా ఉండవు, ఏ రెండో ఒకలా ఉండవు. ఇద్దరు మనుషులకు సంబంధించి భావాలు కానీ, మనసులు కానీ, ఆలోచనలు కానీ ఏది ఉండదు. అందుకని మనిషికి భావాలు కలవు, ఆలోచనలు కలవు, అన్నీ విభేదం. దానివల్ల మనుషులకు మధ్య ఘర్షణలు, స్పర్ధలు. అలానే ఇంత బలహీనుండి కదా, విశ్వంతో పోల్చుకుంటే ఇంత బలహీనుణ్ణి, పరిమితురాల్ని కదా, పోనీ అహంకారం లేదా అంటే విశ్వం అంత అహంకారం ఉంది, అంతులేనంత అహంకారం ఉంది. పరిమితత్వమేమో ధూళి కణమంత పరిమితత్వం, అహంకారమేమో విశ్వమంత అహంకారం. నేనని కొట్టుకు చేస్తుంది. అదే అజ్ఞానం, అహంకారమే అజ్ఞానం. ఇలా జీవించే మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఒకటి తనకు తెలియదు. ఇప్పుడు సూర్యుడు వస్తాడు వెళ్తాడు, ఎందుకో తెలియదు. ఒకవేళ సైన్స్ చెప్పొచ్చు, అది మండుతున్న అగ్నిగోళము, భూమి తిరుగుతుంది, గ్రహాలు తిరుగుతున్నాయి, అందువలన పగలవుతుంది, రాత్రి అవుతుంది, సూర్యోదయం అవుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. అసలు అవి అలా ఎందుకు జరుగుతున్నాయి, అలా ఎందుకు తిరుగుతున్నాయి, అది మూల కారణం. అంటే ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుందంటే, జరుగుతున్న వాటిని చెబుతుంది, ఉన్న వాటిని చెబుతుంది, ఉన్న వాటిని విశ్లేషించి ఎందుకున్నాయో, ఎలా ఉన్నాయో, వాటిలో ఏమున్నాయో చెబుతుంది, వాటికి పేర్లు పెడుతుంది. అంటే జరుగుతున్న ప్రక్రియలు చెబుతుంది, ఉన్నవాటి వివరాలు చెబుతుంది. అంటే సైన్స్ ఉదాహరణకు అర్థం అవ్వాలంటే, సైన్స్ ఏం చెబుతుంది అనేది అర్థం అవ్వాలంటే, ఒక క్లాసులో స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరికైనా సరే కొత్త వాళ్ళు వచ్చారనుకో, 60 మంది ఎవరో ఏంటంటే అర్థం కాదు ఎవరో ఏంటనేది. కానీ ఆ 60 మంది వివరాలు సైన్స్ చెబుతుంది అంతే. ఏదో ఇతను పేరు ఇది, క్లాస్ ఇది, సెక్షన్ ఇది, ఇతని పేరు ఇది, ఇతని తల్లిదండ్రులు వీళ్ళు, ఏవో ఇతను చదువుతున్నాడు. అలా 60 మందికి పేర్లు ఉన్నాయి, 60 మంది పేర్లు, 60 మంది వివరాలు తెలుసుకున్నట్టుగా సైన్స్ విశ్వపు వివరాలు తెలుసుకొని చెబుతుంది. పూర్తిగా తెలుసుకుందంటే లేదు. 100% విశ్వం ఉంది అని అనుకుంటే ఊహాత్మకంగా, అందులో సైన్స్ తెలుసుకుంది 5% విశ్వమే. సైన్స్ అంటే ఎవరు? మనుషులే. సైన్స్ అంటే మళ్ళీ ఎక్కడి నుంచో రాళ్ళ మనుషులే.
ఓ 5% విశ్వాన్ని తెలుసుకున్నారు, పరిశీలిస్తానే ఉన్నారు, అలా పరిశీలిస్తానే ఉంటారు. యుగ యుగాలుగా తరతరాలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ సైన్స్కి అన్నీ అర్థమవుతున్నాయి, ఆ సైన్స్ చెప్పేదంతా నిజమా అంటే ఎప్పటికప్పుడు సైన్స్ తనను తానే మార్చుకుంటూ ఉంటుంది, తనను తానే మోడిఫై చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అనేక రకాల మందులు తయారు చేశారు ప్రజలకు జబ్బులు తగ్గుతాయని, ఉదాహరణకు చెబుతున్నా. మళ్ళీ అనేక రకాల మందుల్లో వీళ్ళు తయారు చేసిన మందులే, వీళ్ళు వాడుకోమన్న మందులే, వాడితే మీ జబ్బులు తగ్గుతాయి అన్న మందులే మళ్ళీ చాలా రకాల మందులు బ్యాన్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాటి వలన దుష్ప్రభావాలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాడకూడదు అని బ్యాన్ చేస్తాయి కొన్ని గవర్నమెంట్లు. అంటే ఏంటి, సైన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఒకటి కనుక్కుంటుంది, దానిలో మళ్ళీ దుష్ప్రభావాలు కనుక్కుంటూ ఉంటుంది. కానీ చిత్రమైనటువంటి ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మనం నివసిస్తున్న భూగోళం, మిగిలిన విశ్వం గురించి అసలు మనకు తెలీదు. మనం నివసిస్తున్నటువంటి భూమి అనేటువంటిది ఏదుందో, అంటే మానవులుగా మనం ఉన్నటువంటి భూమి ఏదుందో, మనం చూస్తున్న భూమి ఏదుందో, ఈ భూమి మీద ఏదైనా సరే ద్వంద్వముగా ఉంటుంది. ద్వంద్వముగా అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే ఒకటిగా ఉండదు. అంటే ఇప్పుడు ఒక జామకాయ ఉంది, జామకాయ తింటే ఇదిగో ఈ లాభము అని ఒక్కటి చెప్పడానికే ఉండదు, అనేక లాభాలు ఉంటాయి, దానివల్ల అనేక నష్టాలు ఉంటాయి. అది కొంతమందికి సరిపడుతుంది, కొంతమందికి సరిపడదు. అలా ఏదైనా సరే భూమి మీద ఉన్న ప్రతి పదార్థంలోనూ మంచి చెడు కలిసి ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతి విషయంలోనూ, ప్రతి పదార్థంలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి మనిషిలోనూ భూమికి సంబంధించిన సమస్తము ద్వంద్వత్వము. ఈ లోకమే ద్వంద్వలోకము. ద్వంద్వము అన్నప్పుడు ఏకత్వము కానిది, అంటే ఒకటిగా అనిపించనిది, కనిపించనిది, వినిపించనిది ఒకటిగా ఎప్పటికే అనిపించదు, అనేకంగా అనిపిస్తుంది, అనేకంగా. ఇప్పుడు ఆహారం మనం ఇక్కడ ఉన్న మనం ఉన్న ప్రాంతంలో మనం తినే ఆహారం అన్నం అనుకుందాం, ఇంకొకళ్ళు తినే ఆహారం చపాతి, గోధుమలు, ఉరికిని అనుకుందాం, ఎవరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆహారం శరీరానికి మేలు చేస్తుంది, మనిషి బతకాలంటే ఆహారం కావాలి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆహారానికి అది ఒక్క లక్షణమే ఉందా, మనిషిని బ్రతికించే ఒక్క లక్షణమే ఉందా అంటే కాదు. అదే ఆహారం తింటే ఎలా బ్రతికిస్తున్నదో అది తినటం వలన ఇంకా అనేక ఇతరములు జరుగుతున్నాయి. ఆహారం అధికమైతే ప్రమాదానికి దారితీసేది అదే. ఇప్పుడు మనిషికి మేలు చేకూర్చేది అయితే ఎంత తిన్నా మేలు చేకూర్చాలిగా కాదు, పరిమితంగానే తినాలి, మళ్ళీ తినదానికి తగినంత శ్రమ పడాలి. బోల్డ్ ఆస్పెక్ట్లు ఉన్నాయి. మళ్ళీ అది అందులో మనం తీసుకున్న ఆహార పదార్థాలకి గుణాలు, తత్వాలు ఉంటాయి. మనిషికి గుణము, తత్వము ఉంటుంది. దాన్ని బట్టి కొందరికి చలవ చేస్తుంది, కొందరికి వేడి చేస్తుంది. రకరకాల పదార్థాలు కొందరికి సరిపడతాయి, కొందరికి సరిపడవు. ఒకదానికి ఒక గుణము అనేది నిర్దిష్టముగా లేదు, అనేక గుణములు కలిగి ఉంటుంది ఏదైనా సరే. అది అందుకే ఈ లోకమే ద్వంద్వలోకం ముందని అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకునే ప్రక్రియ. అది ద్వంద్వలోకం అయినప్పుడు మనం ఒక విషయాన్నే భావన చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఏదో ఒక ఉద్దేశంతో ఒక వస్తువుని తింటామో, ఒక మనిషికి దరిచేరటమో, లేదా ఒక మనిషిని దరి చేర్చుకోవటమో. అంటే ఇప్పుడు భార్య ఉంది, సుఖపడదామని వివాహం చేసుకున్నాం. భర్త ఉన్నాడు, సుఖపడదామని వివాహం చేసుకున్నాం. అంటే వివాహ ప్రధానోద్దేశం ఏంటి? సుఖపడుట. కానీ ఖచ్చితంగా దుఃఖపడతాం. సుఖపడట్లేదంటే శారీరకంగా సుఖపడతాం. శారీరకంగా సుఖపడుతూనే మనస్పర్ధల పరంగా, అభిప్రాయాల భేదాల పరంగా, ఆలోచన భేదాల పరంగా, జీవన భేదాల పరంగా, అలవాట్ల భేదాల పరంగా దుఃఖపడుతూ ఉంటాం. ఇద్దరికి కలవదు. కానీ స్త్రీ పురుష శరీర కలయికలు కలిసేలా సృష్టి చేసింది. కానీ ఆలోచన కలయికలు, భావ కలయికలు ఇవి ఎవరు కలుపుకోవాలి? మనుషులే చేసుకోవాలి. అవి కలవు, ఎవరి ఇండివిజువాలిటీ అవలదే. అందుకని సుఖ దుఃఖముల మేళవింపు జీవితం. నేను ఒక్క సుఖాన్నే ఆశించి జీవిత భాగస్వామిని చేసుకున్నాను అనుకున్న చోట ఘర్షణ, యుద్ధం వస్తూ ఉంటుంది. కాదు, నేను ఎప్పుడైతే శారీరక సుఖాన్ని కోరుకున్నానో కొంత దుఃఖానికి ఓర్చుకోవడానికి కూడా నేను సిద్ధపడి ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత అశాంతి ఉంటుంది.
దుఃఖం అంటే అది దూరం కూర్చొని ఏడిపే కాకపోవచ్చు, కొంత శాంతి ఉంటుంది, వాళ్ళతో ఘర్షణ ఉంటుంది. అంటే ప్రేమ ద్వేషం కలగలిపి సాగుతూ ఉంటాయి. ప్రేమ విద్వేషం విభేదం విరోధం కలగలిపి సాగుతూ ఉంటాయి. ఎందుకని? ఆ మనిషితో శారీరక సంబంధం నా భార్య నా భర్త అనే భావన ఉంది కనుక ఒక ప్రేమానుబంధం ఉంది, ఆల్రెడీ ఏర్పడిపోయిన సంబంధం ఈ మనిషి నా మనిషి జీవితకాలానికి. కానీ నిత్య జీవితంలో అడుగడుగున ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. ఎందుకని? ఒక స్త్రీ శరీరమే పూర్తి సపరేట్ శరీరం, ఒక పురుష శరీరమే అసలు స్త్రీ శరీరంతో ఎటువంటి సంబంధం లేని సపరేట్ శరీరం. శరీరం భాగాలతో సహా శరీర అవయవాలతో సహా అన్ని పురుష శరీరానికి స్త్రీ శరీరానికి సంపూర్ణమైన భేదత్వం కలిగి ఉంటుంది. మనసులు కూడా అలాగే ఉంటాయి, ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, భావాలు కూడా అలాగే ఉంటాయి. అక్కడ ఏంటంటే ఇది అర్థమైనప్పుడు జాగ్రత్తగా ఆధ్యాత్మికత చెప్పేది ఇంతే, అంతే తప్ప అదేం అద్భుతాలు మహిమలు చేయలేదు. ఇది ఇలాగే ఉంటుందని అర్థమైనప్పుడు నువ్వు సర్దుకోవడం తప్ప దారి లేదని తెలిసినప్పుడు నువ్వు కావాలని జీవిత భాగస్వామిగా తెచ్చుకున్న మనిషితో తెచ్చుకోవాలనుకున్నప్పుడే సర్దుబాటు అనేది నేర్చుకోవాలి. ఇక్కడ జ్ఞానం ఏంటంటే సర్దుబాటే. అప్పుడు నువ్వు శాంతిగా ఉంటావు, హాయిగా ఉంటావు, ముందే ఫిక్స్ అయ్యావు, నీకు తెలుసు ఇది ఇలాగే ఉంటుంది, ఇది విభేదంగా ఉంటుంది, కలిసిపోవడం కుదరదు. శారీరక కలయికలో కలిసిపోవడం ఎందుకు కుదిరిందంటే సృష్టి అలా నిర్మాణం చేసింది కాబట్టి కుదురుతుంది. మిగిలిన కలవటం కుదరదు, అభిప్రాయాలు ఆలోచనలు భావాలు కలవటం కుదరదు. వాళ్ళ రుచులు వాళ్ళకుంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కాబట్టి అక్కడ ఇద్దరం కలిసి సర్దుకొని సర్దుబాటుతో జీవితం సాగించాలి అనేటువంటి జ్ఞానాన్ని మనం ఏర్పరుచుకోవాలి. అది ఏర్పరుచుకోని చోట మన జీవితం అసంపూర్తిగా అశాంతిగా అసంపూర్ణంగా సంఘర్షణతో సాగుతూ ఉంటుంది. ఏంటి జీవితం వ్యధవ జీవితం అని తలబాదుకుంటూ ఉంటారు. అలా తల బాదుకోవక్కర్లేదు నాయన, జ్ఞానం అంటే ఇంతేను. నువ్వు ఒక సుఖం కోరుకున్నావు కనుక ఆ సుఖాన్ని నిమిత్తం మనిషిని తెచ్చుకున్నావు కనుక మరి ఆ మనిషి కూడా సుఖం కోరుకొని నీ జీవితంలోకి వచ్చారు కనుక మీ ఇద్దరూ సుఖపడుతూ మిగిలిన విషయాలలో సర్దుకోండి, ఒకరికొకరు అనుకూలంగా ఉండడం నేర్చుకోండి అనే ఆధ్యాత్మికత. ఈ తత్వం ఇంతే, ఈ సృష్టి ఇంతే, ఈ విధానం ఇంతే. ఇది మార్పు చేయటం వీలు కాదు, ఇందులో వీలయ్యేది సర్దుకోవటమే. ఇందులో ఒకరినొకరు ప్రేమించుకొని సర్దుకోండి. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు ఇవ్వండి అని అడుగుతుంది, తీసుకోవటం మీద ఆసక్తి తక్కువ పెట్టుకోండి అని అడుగుతుంది. తీసుకునేటప్పుడు వచ్చింది ఏ ఫలం అయితే ఆ ఫలంతో సంతృప్తి చెందింది అంటది. అది ఎదుటి మనిషి ఇచ్చే ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, డబ్బు కావచ్చు. అంతే తప్ప ఆధ్యాత్మికత అద్భుతాలు చేయదు, అందుకని అది జ్ఞాన రూపం. మరి ఇది ఇంతే అన్నప్పుడు దానికి తగ్గట్టు కదా మనం జీవించాలి. అలాగే భౌగోళిక పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరికి వాళ్ళ జననము తెలియదు, మరణము తెలియదు, జీవితంలో జరగబోయేది ఏది ఎవరికి తెలియదు, ఏదైనా జరగచ్చు అన్నప్పుడు ఇది ఇంతే అన్నప్పుడు తెలుసుకోవాలన్న ఆసక్తికి వెళ్ళక అసలు అది ప్రాబ్లం. అక్కడ నీకు భయం ఎప్పుడు వేస్తుంది, నీకు బాధ ఎప్పుడు వేస్తుంది, నీకు దుఃఖం ఎప్పుడు వేస్తుంది, నీకు కష్టం ఎప్పుడు వస్తుంది, నీకు ఆందోళన ఎప్పుడు వస్తుంది, నీకు ఒత్తిడి ఎప్పుడు వస్తుంది, నీకు స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది, నీలో ఆదుర్ద కంగారు ఎప్పుడు కలుగుతాయి అంటే భవిష్యత్తు ఇలాగే జరగాలని నువ్వు నిర్ణయించుకున్నా, అలా జరగకపోతే నేను తట్టుకోలేనని నువ్వు అనుకున్నా, లేదా భవిష్యత్తు తెలుసుకోవాలి అని నువ్వు ప్రయత్నించిన. ఇక్కడ ఛాన్స్ ఉంది ఒకటే, దాన్ని అద్భుతంగా చెప్పారు నిష్కామ కర్మయోగం అని. భవిష్యత్తు నీకు తెలీదు కాబట్టి నీ ప్రయత్నించకపోతే అసలు ఫలితమే ఉండదు. కాబట్టి ప్రయత్నించు. భవిష్యత్తు తెలియదు అనేది సృష్టి యొక్క రహస్యం, సృష్టి యొక్క నియమం, సృష్టి యొక్క విధానం. అది విధానం అయినప్పుడు ఏం చేస్తావు? విధానమైనప్పుడు మార్పు చేయడానికి వీలు లేనప్పుడు ఆతృత పడటంలో అజ్ఞానమే ఉంది తప్ప జ్ఞానం ఎక్కడుంది? అందుకనే దానిని అంగీకరించిన జ్ఞానులు నిశ్చలంగా కూర్చున్నారు. నా మరణం నా చేతిలో లేదు, నా భవిష్యత్తు నా చేతిలో లేదు, నా అనారోగ్యం నా చేతిలో లేదు, నాకేం జరుగుతుందో నా చేతిలో లేదు, నా వాళ్ళకేం జరుగుతుందో నా చేతిలో లేదు, అసలు ఈ సృష్టిలో ఏం జరుగుతుందో రాబోయే నిమిషం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అప్పుడు ఎందుకు కంగారు పడతాం? చూద్దాం, కూర్చుందాం, ఏం జరిగితే అది జరుగుతుంది. ఎందుకంటే దాన్ని నేను మార్పు చేయలేనుగా. ఒకవేళ నా మరణమే మార్పు చేయగలనా అంటే ఏమండి చెప్పింది చెప్పడానికి ఏముందండి, చెప్పడం తేలిగ్గానే ఉంటుంది, కానీ ఆ స్థితిని అనుభవించడం ఎంత కష్టమండి, ఎంత బాధ అండి, ఎంత భయం అండి అన్నాం అనుకో, భయపడు. ఉన్నది అదే అయినప్పుడు అంగీకరించక ఏం చేస్తావు? అసలు అంగీకరించడం తప్ప ఇంకొక దారి లేదు.
లేదంటే నేను జాతకాలని, జ్యోతిష్యాలని, గ్రహశాంతులని, వాళ్ళు వీళ్ళు భవిష్యత్తులు చెప్పేవాళ్ళు, తాళ్ళని, తాయెత్తులని తిరుగుతాను అంటే నీలాంటి బలహీనుల్ని మోసం చేయడానికి దుకాణాలు ఓపెన్ చేసుకున్న వాళ్ళు. దానికి సృష్టికి అసలు సంబంధమే లేదు. దానికి సృష్టి నడకకి అసలు సంబంధమే లేదు. సృష్టి నడక ఒకటే, భవిష్యత్తు ఎవరికి తెలియదు. అది ఎలా మన మీదకి వస్తుందో తెలియదు. కాలం రాబోయే నిమిషం పూలజోళ్ళు కురిపిస్తుందా, వానజోళ్ళు కురిపిస్తుందా, ముళ్ళజోళ్ళు కురిపిస్తుందా, లేదా చంపేస్తుందా మనకు తెలియదు. ఏదైనా జరగచ్చు. ఇప్పుడు తెలియదు అన్న అంశాన్ని ఒక ధూళికణమైన నువ్వు విశ్వానికి ఎదురెళ్ళి మార్చడానికి వీలు లేనటువంటి విశ్వ నియమాన్ని, విశ్వ నియంత్రణని, విశ్వ క్రమశిక్షణని తాళ్ళు తాయెత్తులతో మార్చేద్దాం అనుకొని, గురువులు దేవుళ్ళు మహిమలు మాయలతో మార్చేసుకుందాం అనుకొని, వాళ్ళ ఆశీర్వాదాలతో మార్చేసుకుందాం అనుకోవటం నీ అజ్ఞానం తప్ప ఏమన్నా ఉంది అందులో? అంటే అది ఆశ అలా అనిపిస్తుంది, భయం అలా అనిపిస్తుంది, అత్యాశ, దురాశ, కోరిక, భయం, బాధ అలా అనిపిస్తున్నాయి తప్ప నువ్వు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా విశ్వంలో రూల్ ఏం మారదు. ఎందుకు మారదు అంటే ఇప్పటి వరకు భూమి మీదకి వచ్చి దేవుళ్ళగా, దేవతలుగా మన చేత కీర్తించబడినటువంటి మహానుభావుల చరిత్రలు ఉన్నాయి. వాళ్ళని దేవుళ్ళు, దేవతలని ఇప్పటికే ప్రార్థనాలయాలు కట్టి ఆరాధిస్తున్నారు వేల సంవత్సరాల నుంచి. కానీ ఒక్కళ్ళైనా శరీరంతో ఉన్నారా, శరీరం వదలకుండా ఉన్నారా, బాధలు పడకుండా ఉన్నారా, కష్టాలు పడకుండా ఉన్నారా, ఇబ్బందులు పడకుండా ఉన్నారా, సంఘర్షణ లేకుండా ఉన్నారా? వాళ్ళ జీవితాలే మనకు ఉదాహరణ. అయినా మనం ఒప్పుకోం. మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ దేవుడైతే, ఏ దేవత అయితే వాళ్ళు శరీరంతో జీవించినప్పుడు భూమి మీద అనేక రకముల సమస్యలు ఎదుర్కొని, కష్టాలు ఎదుర్కొని, బాధలు ఎదుర్కొని, అన్ని ఎన్ని ఎదుర్కొన్నా ధర్మాన్ని తప్పకుండా మంచిగా జీవించి, కష్టాలు పడి, బాధలు పడి అయినా సరే ధర్మం తప్పకుండా మంచిగా మాత్రమే జీవించి వాళ్ళు దైవస్థానాన్ని పొందారు. దేవత, దేవుడు అనే స్థానానికి వెళ్ళి కీర్తించబడ్డారు. దేవస్థానాలు పొందారంటే అక్కడేం సీట్లు లేవు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు లాగా. ఒకవేళ ఉన్నాయా ఆ సీట్లు కూడా మనం పెట్టుకున్నాయా, సీఎంఓ, పిఎంఓ అని. అలా మనుషుల చేత కీర్తించబడ్డారు దేవుళ్ళని, దేవతలని, గురువులని, మహాత్ములని. కానీ ఎవరైనా, ఎక్కడైనా, ఒక్కళ్ళైనా వాళ్ళ జీవిత కాలంలో శరీరం వదలకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? శరీరం ఉండగా అనారోగ్యాలకు లోన ఉన్న వాళ్ళు ఉన్నారా? మనుషులతో ఇబ్బంది పడని వాళ్ళు ఉన్నారా? శారీరక మానసిక సమస్యలకే, అనారోగ్యాలకి లోన ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆకలి లేకుండా, ఆకలి దప్పులు లేకుండా బతికిన వాళ్ళు ఉన్నారు. ఆహార పదార్థాలు, ఆకలికి అన్నం తినకుండా, అంటే ఆహారం తీసుకోకుండా, నీరు తాగకుండా, గాలి పీల్చకుండా ఎవరైనా ఉన్నారా? వాళ్ళ శరీరాలు మన శరీరాలు లాగానే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలకు లోను కాకుండా ఉన్నాయా? మరణాన్ని పొందకుండా ఉన్నారా? ఇంత కామన్ ఫ్యాక్టర్స్ దేవుళ్ళ దగ్గర కనపడుతున్నాయి. గురువులు, మహాత్ములు అనేవాళ్ళు అందరి దగ్గర కనపడుతున్నాయి. అందరూ అలాగే గురయ్యారు, అందరూ అలాగే ఉన్నారు. మన శరీరం ఎలాగో సేమ్ అందరికీ అలాగే జరిగింది. కాకపోతే వాళ్ళని దేవుళ్ళని, మహాత్ములని, గురువులని, మాతాజీలని ఎందుకు పిలుస్తున్నాము అంటే వాళ్ళు మనలాగా ఎన్ని సమస్యలు వచ్చినా సృష్టి నియమాలు ఇలాగే ఉంటాయని తెలుసుకొని ఆ నియమాలను అంగీకరించి జ్ఞానంతో స్థిరంగా, నిశ్చలంగా కూర్చున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధర్మంలోకి వెళ్ళలేదు. సమస్యలు ఏంటి? జీవితంలో భవిష్యత్తులో అనేకం వస్తాయి, మనుషులతో వస్తాయి, శారీరక అనారోగ్యాలు వస్తాయి, మనసుకు అనేక బాధలు అనిపిస్తాయి, చుట్టూ ఉన్న మనుషులు ఇబ్బంది పెట్టవచ్చు, పరిస్థితులు ఇబ్బంది పెట్టవచ్చు, ఆర్థికత్వం సరిపోకపోవచ్చు, ఆర్థిక వనరులు, ఏదో ఒకటి అవేగా సమస్యలు. అలాంటివి ఏమొచ్చినా ఇది సృష్టితత్వం, ఇది ఇలాగే ఉంది, నాకు ఇది అందింది, నా ప్రయత్నంలో నాకు ఇది దొరికింది, నా ఎదురుగా ఇది వచ్చింది, నేను దీన్ని ఎదుర్కోవడం తప్ప చేసేది ఏముందని దాన్ని ఎదుర్కొంటూ ధర్మంగా మంచిగా వెళ్ళిపోయారు. అందువలన ఆ ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎదుర్కొన్న స్థితిని మనం ధైర్యం అనుకుంటున్నాం. ధైర్యం కాదు, అది జ్ఞానం. అర్థమైందంటే ధైర్యం ఏం లేదు ఇక్కడ. ధైర్యం అనేటువంటి పదార్థమే ఉండదో, జ్ఞానమే ధైర్యం. ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇది మార్పు చెందదు, మార్పు చెందడానికి వీలు లేదు, దీన్ని మార్పు చెందించలేమని తెలిసినప్పుడు అలా కూర్చుంటాం. ఇంకా అంతకంటే ఏం చేస్తాం? కాదు, మనం ఏం చేస్తున్నాం?
అది విన్నా, అది అవునన్నా, అది తెలుసుకున్నా దేవుడా రక్షించు, గురువా రక్షించు, తాడా రక్షించు, తాయెత్తా రక్షించు, వాస్తా రక్షించు, జాతకమా రక్షించు, జ్యోతిష్యమా రక్షించు, రంగురాళ్ళలో రక్షించండి, పేర్లు మార్పులు చేసుకుంటా మీరేం చెబితే అది చేస్తానని అందరి చుట్టూ తిరుగుతున్నావు. నిన్ను నువ్వు భ్రాంతులకు గురి చేసుకుంటున్నావు తప్ప కరెక్ట్గా జ్ఞానం అర్థమైన వాళ్ళు ఎక్కడ ఉన్న చోట్ల అక్కడ ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటూ అలా కూర్చుంటారు. ఎందుకంటే విశ్వధర్మాలు ఏంటి అవే నడుస్తాయి, సృష్టి నియమాలు ఏంటి అవే నడుస్తాయి. వాటిని మార్చడం కుదరదు. ఒక పిచ్చోడు ఎవడో చెప్పాడు, పిచ్చోడని నేనన్నాను, కానీ కోటాను కోట్ల మంది అనుసరిస్తున్నటువంటి మహాగురువు, లక్షల కోట్ల సంపాదన ఉంది, మామూలు సంపాదన కాదు. మొత్తం బంగారు ఆభరణాలు ధరిస్తాడు, బంగారు సింహాసనాల మీద ధరిస్తాడు, ఇప్పటికీ యూట్యూబ్లో వస్తానే ఉంటాడు. అయితే పిచ్చోడని ఎందుకన్నానంటే ఇలాంటి పిచ్చి వాళ్ళ వల్లనే ప్రజలకు పిచ్చి ఎక్కుతుంది. వాళ్ళు ప్రజల్ని జ్ఞానంలో, అంటే ఉన్న జ్ఞానంలో ఉండనివ్వకుండా, సృష్టితత్వాన్ని అర్థం చేసుకునివ్వకుండా మాయలని మహిమలని ప్రజల్ని మభ్యపెట్టి భ్రాంతి పెట్టి పాపం ప్రజల్ని నానా రకాలైనటువంటి మానసిక వ్యాధిగ్రస్తుల్ని చేస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో, దేవుడి పేరు మీద. వాడిని పిచ్చోడని ఎందుకన్నానంటే వాడి పేరు చెప్పట్ల, పేర్లు చెప్పి ఎవరినో అనాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడూ ఏ వ్యక్తి పేరు చెప్పను, ఏ మతం పేరు చెప్పను. కానీ జరుగుతున్నటువంటి తత్వం మీకు చెప్పకపోతే మీరు జ్ఞానంలో నిలబడలేరు. వాడు సూర్యుడిని ఆపేశానని చెప్పాడు. వాడు కూర్చొని వాడు చుట్టూ 100 మంది కూర్చొని ఉన్నారు, రకరకాల ఆభరణాలు ధరిస్తాడు, పిచ్చ పిచ్చ వేషధారణలు వేసుకుంటాడు, చుట్టూ ఆ వేషధారణలు వాళ్ళు భక్త సమూహాలు ఉంటాయి. ఆడు ఏ మాట చెప్పగానే ఆ మాటకి దెబ్బ 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 చప్పట్లు కొట్టేస్తారు, డప్పులు కొట్టేస్తారు, మోతలు మోగిచ్చేస్తారు. వాడు ఏం చెప్పినా సరే వాడు శిష్యులతో చెబుతున్నాడు, లైవ్ టెలికాస్ట్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి. ఏం చెప్పాడు తెలుసా? సూర్యుడిని ఆపేశాడంట ఉదయం కాసేపు. వాళ్ళు ఎవరన్నా గమనించి ఉంటే తెలుస్తుందంట. అందుకని సూర్యుడు లేటుగా వచ్చాడంట, ఎవరు గమనించలేదంట. దాన్ని మీరు గమనించుకుంటే మీకు అర్థమవుతుంది, గమనించండి అని ఆ కాలము టైం కూడా చెప్పాడు. వాడేదో క్రియ చేస్తున్నాడంటే దైవీ సంబంధిత క్రియ, అందుకోసం కొంచెం లేట్ అయిందంట, అందుకని సూర్యోదయం అవ్వకూడదని, ఈ లోపల అది పూర్తి అవ్వాలని సూర్యుడిని ఆగమన్నాడండి. ఇంకా ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేసి వెర్రి చేష్టలు, పిచ్చి చేష్టలు చేస్తుంటే ప్రజలకి పిచ్చి ఎక్కకేమవుద్ది పాపం. ఇప్పుడు ముందేమో భక్తి పేరుతో అట్రాక్ట్ చేసుకుంటున్నారు, ఏమీ లేదు సామాన్యత అని. ఇప్పుడు దేవుడు అనగానే నమ్ముతాంగా మనం. దేవుడు అంటే ఎవరికైనా గౌరవం ఉంటుందిగా. నిదానంగా ఒక దేవుణ్ణి చూపిస్తారు. బయట ఉన్నటువంటి మనం నిజంగా ఆరాధించబడుతున్నటువంటి దేవతామూర్తులు, దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ దేవుణ్ణు ఆ దేవతను చూపించి స్లోగా మన వాళ్ళ వైపు తిప్పేసుకొని ఇంకా వాళ్లే దేవుళ్ళుగా, దేవతల కంటే ఆ దేవుడికి ఆ దేవతకి దూతలుగా వీళ్లే, శరీరంతో కనపడుతున్న దేవుళ్ళు దేవతలు వీళ్లేగా మారిపోయి ఆ దేవుణ్ణి సైడ్ చేసేసి ఆ దేవతని సైడ్ చేసేసి అంటే పక్కన పెడతారు. వీళ్ళ ప్రాధాన్యతను పెంచుకుంటూ మహిమలు మాయలు చెబుతారు. నిజంగా దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ప్రార్థనాలయాలు ఉన్నాయి, పాపం వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మంచి చెబుతూ ఉంటారు. ఆ మంచి చెప్పిన వాళ్ళే దేవుళ్ళు దేవతలు అయ్యారు. వాళ్ళని సైడ్ చేసేసి వాళ్ళ పేరు మీద వీళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు ఆ దేవుడి ప్లేస్లోకి వీళ్ళు వచ్చేసారు, కానీ మనకు తెలియదు వచ్చినట్టు. ఆ దేవుడి గురించి చెబుతున్నారు, ఆ దేవత గురించి చెబుతున్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు మన బుర్రలో మన ఎంత హెప్నటైజ్ చేసేసారంటే ఆ దేవుడి ప్లేస్లోకి వీళ్ళు ఆక్రమించేసి ఆ దేవుడే అన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే ఆ దేవుడు అక్కడ ప్రతిమ రూపంలో ఉన్నాడు, ఫోటో రూపంలో ఉన్నాడు, మొట్టమొదటి నుంచి అలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఆ దేవత అలాగే ఉంది. అసలు ఈ మెస్మరిజాన్ని తన మనసే ఇలా బురుడి కొట్టేసి విని 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 వీడి మాటలనే వీడినే దైవత్వంగా తీసేసుకుంటుంది. ఆ దేవుడు పక్కన పడిపోయాడు అనే విషయాన్ని మనమే మర్చిపోతాం విని విని కాలంలో. అలా మర్చిపోయిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తుంటారు. ఇంకా దేవుడితో పని లేదు. ఆ దేవుడు ఇప్పుడు ఊరికినే అక్కడ ఆకార దేవుడు అంతే, ఫోటోలో ఉంటాడు లేదా మూర్తిలో ఉంటాడు. ఇప్పుడు ఆ దేవుడిని ప్రచారం చేస్తానని వచ్చిన వీడు దేవుడు అయిపోతాడు, ఈవిడ దేవత అయిపోద్ది. ఈ మాతాజీలు వీళ్ళందరూ అలా వచ్చారు. అందరినీ విమర్శించట్లా. ఇదిగో ఇలాంటి సన్నాసుల్ని, సూర్యుడిని ఆపేశాం, చంద్రుడిని ఆపేశాం అని ఏదో మహిమలు చేస్తున్నట్టు చేతుల్ని అలా ఇసురుతూ ఉంటాడు. స్టేజీల మీద నుంచొని ఏదో మహిమలు చేస్తున్నాడు. అక్కడ ఏం కనపడదు, కానీ చుట్టూ ఉన్నోళ్ళు భావించుకుంటారు ఏదో జరిగిపోయిందని. ఇక దానికి రకరకాలు చెబుతూ ఉంటాడు. అసలు జంతువులకి
జంతువులకి వోకల్ కార్డ్స్ తయారు చేస్తానని చెప్పాడు. వోకల్ కార్డ్స్ అంటే మన గొంతులో ఉండి మాట్లాడేటువంటి స్వరపేటిక. ఇంకా పిచ్చోడిని ఏమనాలా, పిచ్చోడికి చప్పట్లు కొట్టిన వాళ్ళని ఏమనాలాడు. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాడు. ఇప్పటికే ఎంతోమంది ఉన్నారు. వాడి మీద అనేక కేసులు వచ్చినాయి. ఎన్నో స్త్రీలతో అక్రమ సంబంధ కేసులు వచ్చినాయి. ధనాల విషయంలో ప్రజలను మోసం చేసిన కేసులు వచ్చినాయి. ఎంతోమంది అనేక చోట్ల మేము మోసపోయామని కేసులు పెట్టారు. కోటాను కోట్ల డబ్బు సంపాదించాడు, ఎన్నో అక్రమాలు చేశాడని కేసులు వచ్చినాయి. కానీ భక్తి వేషంలో, భక్తి ముసుగులో ఉంటాడు. ఎప్పుడు మాయలు మహిమలు చెబుతూ ఉంటాడు. ఆ కేసుల్లో అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ తెచ్చుకు రిలీజ్ అయ్యి బయటకు వచ్చి పారిపోయాడు ఎక్కడికో. ఇప్పుడు పారిపోయి ఎక్కడో కూర్చొని నేను ఒక కొత్త లోకం సృష్టించేశానని చెప్పాడు. దాని పేర్లు ఎన్ని చెప్పొచ్చు. ఎందుకు ఆ పేరు ఒక దేవుడికి సంబంధించింది. మళ్ళీ ఆ దేవుడిని వాడుకుంటాడు. అది ప్రాబ్లం అక్కడ. ఆ దేవుడు పాపం మంచోడే. ఆ దేవుడిని పూజించేవాళ్ళు లక్షల కోట్ల మంది ఉంటారు. ఆ దేవ అనుయాయులు, ఆ దేవత అనుయాయులు 3 మంది ఉంటారు. అందుకని ఆ పేర్లు చదువుతాడు. ఆ దేవుడి పేర్లు పెట్టుకుంటాడు. వాడు సొంతగా తనకు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాను అన్నాడు. నేను ఒక దీవి కొనుక్కున్నాను అన్నాడు. ఆ దీవిలోనే ఉంటున్నాను అన్నాడు. నాకు సొంత గవర్నమెంట్ ఉంది అన్నాడు. ఆ గవర్నమెంట్కి నేనే అన్నాడు. దానికి నాకు సొంత జాతీయ పతాకం అన్నాడు. ఏంటి, మన దేశానికి ఉన్నట్టు ఒక దేశం తయారు చేసుకున్నాడంట వాళ్ళ శిష్యులతో. మీ అందరూ రావచ్చు, పాస్పోర్ట్లు ఇస్తామంటాడు. మీ అన్ని సోషల్ మీడియాలోకి వస్తుంటాయి. ఆ పిచ్చోడు పిచ్చి చేష్టలు. తనకు సొంత కరెన్సీ పెట్టుకున్నాడు, ఆడి బొమ్మలు వేసుకొని. ఇంతగా కరెన్సీ పెట్టుకున్నాడు, దేశం పెట్టాడు, దేశం జెండా పెట్టాడు, దేశం ఉందంటాడు, ఆ దేశానికి పేరు పెట్టాడు, పాస్పోర్ట్లు ఇస్తామంటాడు. అంటే పాస్పోర్ట్ ఎక్కడ కనపడదు, జెండా ఎక్కడ కనపడదు, అసలు ఆ దేశం ఎక్కడ ఉందో ఇంతవరకు ఎవరికి తెలీదు. ఇంతగా దేశం కూడా గుర్తింపు లేదు, ఎక్కడికి తెలీదు. ఆ దేశం ఉందన్న భ్రమ కల్పిస్తున్నాడు అందరికి. సోషల్ మీడియాలో భ్రమ. మనం కూడా పుట్టించవచ్చు కట్ట. నిజంగా దేశం లేదు. నిజంగా అది దేశం ఉండి చేస్తే కదా జాతీయ జెండా ఉంటాను. గురువు జెండా తయారు చేసుకున్నాడు. నిజంగా దేశం ఉండి ఆ దేశంలో ప్రజలు ఉంటే కదా కరెన్సీ చలామణి అవుతానికి. ఊరికనే 4 బొమ్మలు తయారు చేశాడు కరెన్సీ నోట్లు. కరెన్సీ నోట్లు ఏముంది, ప్రతి దేశానికి ఉన్నాయి కదా. అలాంటివి చూసి 4 సోషల్ మీడియాలో చక్కగా డిజిటల్లో మనం వెళ్ళిపోయి ఫోటోషాప్లో మనమే తయారు చేసేయచ్చు. తయారు చేసాడు. కానీ ఆ పిచ్చోడిని అనుసరిస్తున్న కోట్ల మంది ఇప్పటికే ఉన్నారు. ఏం చేయాలి? వాడి సోషల్ మీడియాలో వస్తానే ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తాయి. కానీ వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. వాడి మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఇదంతా నడుపుతున్నాడో అసలు తెలియదు. ఇంకా వాడు ఎంత గొప్పోడంటే, ఆ పిచ్చోడు ఎంత గొప్పోడు అంటే, వాడు పిచ్చి స్థాయి చూడండి, మనం అసలు ఆ స్థాయికి వెళ్ళలేం కూడా. వాడి తరపు నుంచి ఒక ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి, ఐక్యరాజ్య సమితిలో అనేక దేశాలు, 100 దేశాలతో ఐక్యరాజ్య సమితిలో సభ్య సమావేశం జరుగుతుంటే, ఆ సమావేశంలో వీడి దేశం తరపు నుంచి ఒక మనిషి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడారు. అసలు వీడికి దేశమే లేదు. ఐక్యరాజ్య సమితి ఎలా ఎంట్రన్స్ ఇచ్చిందని ఆశ్చర్యపోయింది ప్రపంచం. వీడికి దేశమే లేదు, వీడి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, రేపు కేసులు ఉన్నాయి, అనేక మోసాల కేసులు ఉన్నాయి. అంతా ఆధ్యాత్మిక మార్గమే. చిన్న ప్రాంతంలోంచి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది మహాపుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం పరుగు తీయటం ఎందుకు, ఇలాంటి వాళ్ళ పేర్లని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు లాంటి వాళ్ళు 100,000, 1,00,000 మంది ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతున్నారు. అయితే 1,00,000 మంది అంటే 1,00,000 మంది ఒకేసారి కాదు, కాలంలో తరతరాలుగా వస్తానే ఉన్నారు. ఆ మధ్య ఒక కేసు బయటపడింది. అది అంటే ఏమాత్రం ఇవన్నీ చెప్పడం అనవసరం. అతను ఎంత నమ్మించాడంటే ప్రజల్ని, మనందరం కలిపి ఒక నిర్ణయానికి వచ్చి, మనం ఒక చోటకి వెళ్ళిపోయి, వాళ్ళందరూ ఒక అడవిలోకి వెళ్ళిపోయారు, ఒక ప్రాంతానికి తీసుకుపోయాడు కొన్ని 100 మందిని. ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు, 100 మందిని. మనందరం ఆ ప్రభువు కోసం జీవించి, ఆ ప్రభువు కోసం ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడే జీవించి, అక్కడే చచ్చిపోయి ప్రాణత్యాగాలు చేసేస్తే, ఈ దుష్ట ప్రపంచంలో మనం ఉండొద్దు, ఈ నేరఘోర ప్రపంచంలో మనం ఉండొద్దు, మనందరం అక్కడికి వెళ్ళి మన అర్పణ చేసేస్తే మనకు భగవంతుడు ఆయన లోకంలో ప్లేస్ ఇస్తాడంటే 100 మంది చచ్చిపోయారు. ఆ కేసు ఆల్రెడీ నెట్లో ఉంది, మీరు చూసుకోండి కావాలంటే యూట్యూబ్లో. ఎలాంటి పిచ్చోళ్ళు బారిన పడుతున్నారు మీరు. ఇవే పిచ్చి నమ్మకాలు. సృష్టి నియమాలు మారవండి, మార్చడం కుదరదండి, అది అలాగే సాగుతుందండి. సృష్టి అంటే విభిన్నత అండి.
ఆ విభిన్నతని అర్థం చేసుకున్నప్పుడు విభిన్నత ఎందుకు ఉంది, నాకు అనుకూలతే కావాలని కోరుకోవు. విభిన్నతలో ఒకసారి అనుకూలత వస్తుంది, ఒకసారి ప్రతికూలత వస్తుంది. అది సృష్టి ధర్మం. ప్రతికూలతను ఎదుర్కో, అనుకూలతను అనుభవించు. సింపుల్, అంతే ఇక్కడ ఉండేది. అది అవునని ఒప్పుకున్నప్పుడు నీకు కష్టం అవ్వదు. ప్రతికూలత నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, మొత్తం అనుకూలతలుగా మార్చుకుందాం అనుకుంటున్నావు, అక్కడే నీకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇంకొకళ్ళు, ఇప్పుడు నేను చెప్పింది ఇది ఎక్కడో ఇతర దేశంలో ఇతర మతానికి సంబంధించింది. కొన్ని వందల మందిని తీసుకెళ్లి వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు అక్కడ వాళ్ళే. ఎందుకు? భగవంతుడి కోసం నమ్మించాడు. మన అందరం చచ్చిపోతే భగవంతుడి కోసం ఈ దుష్ట ప్రపంచంలో ఉండకుండా భగవంతుడు మనకి ఆయన లోకంలో ప్లేస్ ఇస్తాడు. అంటే కనపడని భగవంతుడు, కనపడని లోకము, ఈ కనపడుతున్న మనిషి చెప్పే మాటలను నమ్మి వందల మంది వెళ్ళి ప్రాణత్యాగాలు చేసి సూసైడ్లు చేసుకుని వాళ్ళ గాళ్ళే చచ్చిపోయారు. మీకు ఇలాంటి కేసు కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నెట్లో మీరు కొట్టుకొని ఎత్తుక్కుంటే మీకు దొరుకుతాయి. బోల్డ్ కేసులు ఉన్నాయి. నేను అవి చూసే చెబుతున్నా, నాకేం తెలుసు. ఎన్నో ఉన్నాయి ఇలా ఉదంతాలు. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ గురువు ఎంత నమ్మించాడు వాళ్ళని అంటే, ఒక సాధనా విధానాలు పద్ధతులు నేర్పుతున్నామని వాళ్ళు ఎంత భ్రమంలోకి వెళ్ళిపోయి, ఎంత భ్రమంలో పెట్టేసి ఇది రహస్య విద్య ఎవరికి చెప్పకూడదని వాళ్ళని ఎంత నమ్మించాడంటే, మనం చనిపోయి బ్రతకొచ్చు ఇదిగో ఈ సాధనల ద్వారా, ఈ మంత్రతంత్రాల ద్వారా అని. మళ్ళీ మంత్రాలను పాపం కించపరచకూడదు. అద్భుతమైన మహాత్ములు ఏదో మనిషి మనసు మారడానికి, మంచి వైపు వెళ్ళడానికి తయారు చేసిన మంత్రాలు. మంత్రం అంటే మననాత్ త్రాయితే ఇది మంత్ర. పదే పదే మననం చేయటం చేత ఏది మనిషిని తరింపజేస్తుందో దానిని మంత్రము అన్నారు. అంతే తప్ప మంత్రం అనే దానికి అర్థం లేదు. కానీ అలాంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ పెట్టేసి వాళ్ళని నమ్మించి, అసలు ఆ గురువు ఎవరో వాడి పేరు కూడా బయటకు రాలా, కానీ కేసు బయటకు వచ్చింది. అది మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. కాకపోతే ఎందుకు అవన్నీ చెప్పటం? మళ్ళీ పాపం అవి ఎవరికి వర్తిస్తాయో, ఎవరిని తిట్టుకుంటామో, అందరిని ఎందుకు తిట్టుకుంటాం? పిచ్చోళ్ళు నలుగురు చేస్తారు, అందులో చేరి దాన్ని పాడు చేస్తారు. ఆ దేవుడి విధానాన్ని పాడు చేస్తారు, ఆ మత విధానాన్ని పాడు చేస్తారు, ఆ మార్గ విధానాన్ని పాడు చేస్తారు. కానీ అటువంటి భ్రమలకు లోనవుతున్న మనల్ని అనాలి, అసలు పాడు చేసేవాడిని కాదుగా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? సొంత కుటుంబ సభ్యులు మళ్ళీ మనం ఈ ప్రక్రియ చేసి అన్ని మనం నేర్చేసుకున్నాం, మనకు వచ్చేసి నమ్మించేశాడు వాళ్ళని. వాళ్ళ గురువు వాళ్ళని నమ్మించేశాడు. మీరు ఇందులో ముందుకెళ్ళిపోయారు, మీకు అన్నీ వచ్చేసినాయి అని. ఎంత నమ్మించాడో మీకు బాగా భయంకర దారుణాలే చెబుతున్నాను నేను. చిన్న అసలు చెప్పట్లా. చిన్న మోసాలు రోజు చేస్తున్నారు. అందరూ రోజు ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు, దుష్టులైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో భక్తి పేరుతో భక్తి ముసుగులో సాగుతున్నోళ్ళు. అవి చిన్న అసలు నేను చెప్పట్లా, పెద్దే. ఒకే కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి కూతుళ్ళు, ఒకళ్ళ తలకాయలు ఒకళ్ళు పగలు కొట్టేసుకొని ఒకళ్ళనొకళ్ళు చంపేసుకున్నారు. ఏంటి తిరిగి బతుకుతామని వాళ్ళే కొట్టుకు చంపేసుకున్నారు. వాళ్ళే కొట్టేయమన్నారు. నాన్న నువ్వు నన్ను కొట్టే, నా తలకాయ బద్దలు కొట్టే, నన్ను చంపేసాయి, మళ్ళీ నేను తిరిగి బతుకుతాను, ఎందుకంటే మనకి విద్యలు నేర్పారు కదా అని, నేర్చుకున్నాం కదా అని. మొత్తం అందరూ చచ్చిపోయారు, రక్తపు మడుగుల్లో పడున్నారు ఇంటిల్లో. పది ఎంత భ్రమలో కల్పించాడు చూసారా? అంటే ఏంటి, ఏదో మృత్యుంజయ విద్య నేర్పుతానని ఉంటాడు. అవి పేరు నేను పెట్టాను లేండి, అది మామూలుగా మీడియాలో ఉంది, సోషల్ మీడియాలో ఉంది, మీరు చూడొచ్చు. నేనేమో అక్కడికి వెళ్ళి చూడలేదు. సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసిందే చెబుతున్నా, విన్నదే చెబుతున్నా. ఇలా నమ్మించవచ్చు ప్రజల్ని. అంటే నమ్మించవచ్చు అంటే ఎవరిని నమ్మిస్తాం మనం? అంత ఆశలేంటి, అంత అత్యాశలేంటి, చచ్చిపోయి బతకాలన్న కాంక్ష ఏంటి, అసలు అలాంటివి నేర్చుకోవాలన్న దుర్బుద్ధి నీకేంటి? సృష్టికి విరుద్ధమైన కార్యాలు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? సృష్టి ప్రకారం నడవాలని ఎందుకు అనుకోవట్లా? ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా? సృష్టి ప్రకారం నడవడానికి అవసరమైనటువంటి తప్ప మిగిలినవేవి ఇక్కడ సాధ్యపడవు, సాధ్యం కాదు, అవన్నీ మోసాలే అని నీకు నిరూపణగా నిక్కచ్చిగా చెబుతున్నటువంటి చదువు, జ్ఞాన చదువు. అది చదువుకున్నావు అనుకో, ఇది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు అంగీకరించక ఏం చేస్తావు చెప్పండి? మరణం తప్పదు, అంతే, చనిపోతాం ఎప్పటికైనా. ఈ లోపల జీవించుకుంటూ వెళ్తాం. మరణం తప్పదని ఇప్పుడు చచ్చిపోవక్కర్లేదు, ఇప్పుడు బిల్డింగ్లకి దూకే అక్కర్లా, ఆత్మహత్యలు చేసుకోవక్కర్లా. మా ఎందుకు నువ్వు అంత కష్టపడటం ఎందుకు? అదే చంపేస్తుందిగా.
ఈ లోపల చక్కగా బతుకు, నీకేదో చక్కగా పని చేసుకో, కాళ్ళు చేతులు అన్నీ నీకు ఇవ్వబడినాయి, నీకు వచ్చిన దాంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదో ఒకటి కూలిపోనో ఉద్యోగమో ఏదో నీ తాహతను బట్టి నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి చేసుకో, దొరికిందంత తిను, తృప్తిగా ఉండు, హాయిగా పగలయింది పని చేసుకో, రాత్రి అయింది చక్కగా నిద్రపో, మళ్ళీ లే పని చేసుకో, నీకు కావాల్సింది తిను, ఉన్నదాంతో తృప్తిపడు, ఉన్నదో దొరికినవి అనుభవించు, గంటకు తగ్గ బొంత ఎవరొకళ్ళు దొరుకుతారు జీవిత భాగస్వామి, ఏదో ఒకటి కుటుంబ జీవితం వెళ్తానే ఉంటుంది. ఇందులో నువ్వు సృష్టి తత్వాన్ని అర్థం చేసుకొని అత్యాశలు దురాశలు పెంచుకోకపోతే అసలు నీకు దుఃఖం ఎక్కడుంది? దుఃఖం ఎవరికి వస్తుంది అంటే సృష్టి తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం వలన మళ్ళీ 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 చెబుతున్న జాగ్రత్తగానండి. నేను అనుకున్నట్టు జరగాలి, నేను అనుకున్నది జరగాలి, భవిష్యత్తు ఎలాగే ఉండాలి అని నేనే అన్నీ నాకు సంబంధించిన నిర్ణయం చేసుకోవటం వలన నా పిల్లలకి ఇలా జరగాలి, నాకు ఇలా జరగాలి, నా వాళ్ళకి ఇలా జరగాలి, నేను అనుకున్నవన్నీ ఇలా జరిగిపోవాలి. దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు అనుకున్నట్టు ఎందుకు జరుగుద్ది ఒకసారి ఆలోచించండి. అనంత ప్రపంచంలో నువ్వెంత, ఓ నలకంత, నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, అసలు మనం ఉన్నా లేకపోయినా సృష్టిలో ఒక గుర్తింపు కూడా లేదు. మనకుందంతే ఉన్నాను అని గుర్తింపు, అంతకు మించి ఇక్కడ విశేషత ఏం లేదు. మనం లేకపోతే మన కుటుంబ సభ్యులు నలుగురు అయ్యేడు పోయాడు, కొంచెం సంపాదన ఉన్నోడు పోయాడు అనుకో, సంపాదన ఉన్నోడు పోయాడు అని ఏడుస్తారు. ముసలోడు పోతే ఆ ఏడుపు కూడా ఉండదు. ఆ టైం అయిపోయింది పోయారు, వాళ్ళు ఉన్న భారమేలే పాపం, వాళ్ళు బతకలేకపోతున్నారు, జబ్బులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారట. అసలు వాళ్ళే ఎదురు చూస్తున్నారు ఎందుకు పోతే రైట్ కదా అని, బోల్డ్ మంది వృద్ధాప్యంలో. ఉన్నదాన్ని అంగీకరించడం నేర్చుకోండి. జననం వచ్చిందంటే మరణం తప్పదు, జాతస్య మరణం ధ్రువం. అంటే ఆ అంగీకారాన్ని నేర్పేది ఆధ్యాత్మికత. మీరు అంగీకరించడం కాదు, అంగీకరించక తప్పదు. అంగీకరించక తప్పదంటే ఏడుస్తా ప్రయత్నించి తప్పించుకుందామని కుదరక చచ్చిపోతాం, ఏడుస్తా ప్రయత్నించి తప్పించుకుందామని కుదరక దుఃఖాలకు లోనవుతాం. అనేక పనుల్లో చావు కాకపోవచ్చు, డబ్బు విషయాలు, ఆర్థిక విషయాలు కావచ్చు, అనారోగ్య విషయాలు కావచ్చు, కుటుంబక విషయాలు కావచ్చు, మానసిక అశాంతిక విషయాలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు. ప్రయత్నిస్తాం, ఎవరు ఎన్ని రకాలు చెప్పారో అన్ని రకాలు ప్రయత్నిస్తాం. అందులో ఎన్నో రకాల మోసగాళ్ళు ఉన్నారు. దేవుళ్ళ పేరుతో, ఈ ఆధ్యాత్మిక భక్తి మార్గాల పేరులతో మీ సమస్యలన్నీ తీర్చేస్తామని బాహాటంగానే ప్రకటించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది ప్రాబ్లం. వీళ్ళ వల్లనే ఆధ్యాత్మికత జ్ఞానం చచ్చిపోతుంది. జ్ఞానాన్ని చంపేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? మాయలు మహిమలు ఇవి తగ్గిస్తామని సృష్టి నియమాలను, సృష్టి పద్ధతులను, సృష్టి క్రమశిక్షణని మార్చేస్తాం, మేము మీకు అన్ని చేసేస్తామని సృష్టికి విరుద్ధంగా సాగుతున్న సృష్టి విరోధులు వీళ్ళంతా. జ్ఞానాన్ని చంపేస్తుంది వీళ్ళు లేకపోతే మనుషులు అందరూ అంగీకరించుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఎలా జరుగుద్ది, జరిగేదాన్ని మనం ఏం చేయలేం. ఎందుకు భవిష్యత్తు గురించి తాపత్రయపడిపోవటం, మన పని మనం చేసుకుందాం. అదే చెప్పబడింది ఎక్కడైనా సారం. ఏ మతంలో అయినా ఎక్కడైనా మనిషికి సామాన్యుడికి కూడా అర్థమయ్యేది అంతే, మన పని మనం చేసుకుందాం. ఏ ఫలితం వస్తే ఆ ఫలితం తీసుకుందాం. ఫలితాలు కోరుకొని చేసుకోవచ్చు, మనం తప్పేం లేదు. పనిచేసేటప్పుడు ఫలితం కోరుకోకుండా, ఫలితం ఆశించకుండా పని ఎలా చేస్తాం? కోరుకుందాం. కానీ ఆ ఫలితం రావచ్చు, రాకపోవచ్చు, దానికి అంగీకరించి ముందుకెళ్ళిపోదాం. వచ్చిన ఫలితంతో సంతృప్తిగా జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోదాం. ఇందులో తక్కువలు ఎక్కువలు చూడొద్దు. ఎందుకంటే సృష్టికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంది. తక్కువలు ఎక్కువలు, గొప్పతనాలు, పేదరికాలు, ధనవంతులు, పేదవాళ్ళు ఇవన్నీ మనం ఏర్పరచుకునే, సృష్టిలో లేదు. అది సృష్టిలో అదేం లేదు, మన భావన అంతే అది. ఎందుకనంటే అపర కుబేరుడికి జబ్బు వచ్చి చచ్చిపోతాడు, జబ్బు తగ్గదు. ఇప్పుడు ప్రపంచంలో మన భారతదేశంలో అపర కుబేరుడిగా చలామణి అవుతున్నటువంటి అద్భుతమైనటువంటి ధన సంపదలతో వెలసిల్లుతున్నటువంటి వ్యక్తి కుమారుడికి చిన్నతనం నుంచి వ్యాధి ఉంది. ఇప్పటికీ వ్యాధి ఉంది. ఎప్పటికీ ఆ వ్యాధి ఆయన తగ్గించుకోలేడు. ఆయన అపర కుబేరుడు. ఆ కుర్రోడికి ఎప్పుడేమవుద్దో తెలియదు, ఆ వ్యాధి తగ్గదు. మరి ఇప్పుడు అపర కుబేరుడు అయితే ఏంటి, మామూలుడు అయితే ఏంటి? మామూలు వాళ్ళు అతి పేదరికంతో రిక్షా తొక్కుంటూ బతికేవాడు కుటుంబంలో ఏ వ్యాధులు లేవు, ఏ చిన్న జలుబులు దగ్గులు వస్తున్నాయి, అసలు బిడలేసుకోకుండానే తగ్గిపోతున్నాయి 4 రోజులకి. వాళ్ళు హ్యాపీగా, డబ్బు లేదు కానీ చక్కగా హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళు అసలు కుబేరులే కాదు, ఏం తిన్నా అరిగిపోతుంది. ఎందుకంటే రిక్షా దొక్కుతాడుగా, కష్టపడి పని చేసుకుంటున్నారు ఇంటిల్లి పది, అలా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అపర కుబేరుడు భారతదేశాన్ని శాసిస్తున్నాడు. మొత్తం వాళ్ళే ఉన్నాయి. ఆయన ఏం చెడ్డ ఆయన కాదు, మంచి ఆయన, వ్యాపారాలతో సంపాదించుకున్నాడు. కానీ ఆయన తన కొడుకున్న జబ్బును పోగొట్టుకోలేడు.
తన సొంత కొడుకున్న జబ్బును పోగొట్టుకోలేక కుళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడు కొడుకు విషయం వస్తే. కానీ సంపదల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. నెంబర్ 2నో నెంబర్ 3నో అయి ఉండొచ్చు. ఏంటి ఇప్పుడు ఉపయోగం అంటే సృష్టి ఏం చెబుతుంది? సంపదలు గొప్పవి కాదు, నువ్వు అలా పోల్చుకోబాకని చెబుతుంది. అని జ్ఞానం అంటే ఏంటంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ అంతే, జస్ట్ నీ పోర్షన్ అది, నీ యాక్షన్ అది, నీ జీవితం అది, దాన్ని యాక్ట్ చేసి వెళ్ళిపోక తప్పదు కదా. అందుకని ఆధ్యాత్మికత మహిమలు చేయదు, మహిమలు చెప్పదు, మాయలు చేయదు, మాయలు చెప్పదు. ఆధ్యాత్మికత కేవలము సృష్టి నియమాలను, సృష్టి విధానాలను, సృష్టి పద్ధతులను వాటిని మార్చటం కుదరదు అనేటువంటి సత్యాన్ని నొక్కి ఒక్కాణించి మీ జీవితం ఎలాగే ఉంటుంది అని చెబుతుంది నిర్ధారించి. అది అర్థమైన వాళ్ళకి స్థిత ప్రజ్ఞత వస్తుంది. అంటే స్థితంగా తమ పనులు తాము చేసుకొని హ్యాపీగా ఉంటారు. వాళ్ళే మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు. వాళ్ళ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఉన్న చోట చక్కగా తమకు ఏదో అవసరార్థం, తమ శరీరానికి ఏం అవసరం అవన్నీ చేసుకొని పంచేంద్రియ సుఖాలు అనుభవిస్తూ చక్కగా పిల్లలను కని అన్నీ అనుభవించారు. కానీ చక్కగా ఎంతో అంత అత్యాశల్లో, దురాశల్లో, దుర్మార్గాల్లో, తప్పుడు పనుల్లో, మోసాల్లో, మోహాల్లో జ్ఞానయుత జీవితం సాగించారు. మనం కూడా జ్ఞానం అలా బతకొచ్చు, ఏముంది అందులో. ఇప్పుడు ఒక అనారోగ్యం, ఏ జ్వరం వస్తుంది, సీజనల్ మార్పులు వస్తాయి, తగ్గిపోతాయి. ఏ గొంతు నొప్పి వస్తుంది, తగ్గిపోద్ది, 4 రోజులు మందులు వాడుకోలేకపోతే తగ్గిపోద్ది. ఎన్ని తగ్గిపోయినా ఏం జరిగినా మళ్ళీ ఆఖరిలో చావు తప్పదు, వృద్ధాప్యం వచ్చినా చనిపోతాం అలాగైనా సరే. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక పద్ధతిని అంటే ఇది ఇలాగే ఉంటుంది, నేను అనుకున్నట్టు జరగదు, నేను అనుకున్నట్టు జరగాలి అనుకోవటమే అసలు నా అజ్ఞానం. అలా నువ్వు అనుకున్నట్టు జరిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నీకు మహిమలు చేస్తాను, నీకు మాయలు చేస్తాను, ఇవన్నీ శక్తులు మా దగ్గర ఉన్నాయని చెప్పేవాళ్ళు అందరూ కూడా అద్భుతమైనటువంటి మోసగాళ్ళు, మోసగత్తులు. వీళ్ళ జ్ఞానాన్ని చంపేస్తున్నారు. మనుషులకు అందవలసిన సహజ జ్ఞానాన్ని చంపేస్తున్నారు. సహజ జ్ఞానం ఏంటి? సృష్టి జ్ఞానం ఇలాగే ఉంటుంది. అందరు మనుషులు ఇలాగే పుడతారు, తల్లిదండ్రుల కలయికలతోనే పుడతారు. ఒక్కడు కూడా ఆకాశం నుంచి కిందకి అలా దిగొచ్చినోడు ఎవడు లేడు. ఒకళ్ళు ఎక్కడన్నా పుస్తకాల్లో రాస్తే నమ్మకండి, మీరు కంటితో చూసారా? పుస్తకాల్లో రాసేస్తారు, అదే ఉంది. మనోళ్ళు మాయలు మహిమలు ఎన్ని సృష్టించేవాళ్ళు ఏదైనా చేయగలరు వాళ్ళు. అవి కాదు, అందరూ మాతృగర్భంలోంచి వచ్చారు, స్త్రీ పురుషుల కలయికతోనే వచ్చారు. అందరూ మనం పెరిగినట్టే పెరిగారు, మనం తిన్నవే తిన్నారు, మనం విసర్జించినట్టే మలమూత్ర విసర్జన చేశారు, మనం నిద్రపోయినట్టే నిద్రపోయారు. అందరి జీవితాలు అలాగే సాగినాయి. మాయలు మహిమలు, ఈ తాళ్ళు తాయెత్తులు, మోసగాళ్ళు మోసగత్తులు సృష్టించారు. వాళ్ళు సహజ జ్ఞానాన్ని చంపేశారు, ఆధ్యాత్మికతను చంపేశారు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, నిజమైన దైవీ జ్ఞానాన్ని మహిమల పేరుతో, మాయల పేర్లతో చంపేసి ప్రజల్ని మభ్యపెట్టి ఎటో తీసుకుపోతున్నారు. ఎటో తీసుకుపోవటంలో ఎంత దూరం తీసుకుపోయారంటే, ఒకడేమో సూర్యుడిని ఆపానంటాడు, ఒకడు చంద్రుడిని ఆపానంటాడు, ఒకడు కోసలే పారిపోయాడు, అనేక తప్పులు చేసి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయినా సోషల్ మీడియాలో పోస్టులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఒకళ్ళేమో దారుణంగా వాళ్ళ నాళ్లే చంపేసుకున్నారు. ఏంటి? భార్య, భర్త, కూతుళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపేసుకున్నారండి. ఒక మనిషిని చంపడం ఎంత కష్టమండి, కొట్టించేసుకుంది ఆమె, నా తల పగలు కొట్టి చంపేసానండి అని. అలా వాళ్ళ నాళ్లే చంపేసుకున్నారు అందరూ ఒకళ్ళనొకళ్ళు. అసలు అది ఒక పెద్ద అల్లకల్లోలమైన కేసు అప్పట్లో. ఏంటి? కేవలం భక్తి పేరుతో నమ్మించాడు ఒకడు, వాళ్ళ గురువు నమ్మించాడు. వాళ్ళు నడిచినటువంటి ఆ మార్గం ఏదో ఉందో, ఒక దుర్మార్గ మార్గం ఏదో ఉందో, రహస్య మార్గం, వీళ్ళంతా రహస్యంగా వెళ్తారు. ఇటువంటి వాళ్ళని అస్సలు అనుసరించకూడదు. ఆధ్యాత్మికతలో ఇది రహస్యము, ఇది ఎవరికి చెప్పొద్దు అన్న వాళ్ళని అసలు అనుసరించబాకండి. ఆధ్యాత్మికత బాహాటము. ఆధ్యాత్మికత మనిషికి సంబంధించింది, మనుషులు అందరికీ చెప్పొచ్చు. బాహాటంగా దీన్ని చెప్పొచ్చు, ఇది మాకు మాత్రమే చెందింది, మమ్మల్ని అనుసరించే వాళ్ళకే చెబుతాం, మాతో ఉండే వాళ్ళకే చెబుతాం, మా రంగు బట్టలు కట్టుకున్న వాళ్ళకే చెబుతాం, మా మతంలోకి వచ్చిన వాళ్ళకే చెబుతాం, మమ్మల్ని అనుసరించే వాళ్ళకే చెబుతాం, మిగిలిన వాళ్ళకి ఇది రహస్యాది రహస్య విద్య, ఈ మహిమలు మాయలు మా దగ్గరే ఉన్నాయి, ఇది అనుసరిస్తేనే మా దేవుడే మీకు ఆ దేవుడి లోకంలో స్థానం ఇస్తాడు, మా దేవుడే మోక్షం ఇస్తాడు, మిగిలిన వాళ్ళందరూ నరకానికి పోతారు, ఈ రహస్యాలు మీకు మేము చెప్పం, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అనుసరించి మాతో కూర్చొని మేము చెప్పినవన్నీ చేసి మీ సర్వం మాకు ధారపోస్తే ఆ రహస్య విద్యలు నేర్పుతాం అన్నటువంటి వాళ్ళని అసలు నమ్మకండి, వాళ్లే మోసగాళ్ళు. రహస్యం ఉందన్నారంటే మోసగాళ్ళు, మోసగత్తులు.
మిమ్మల్ని ఒక పరిమితిలో ఇరికించేస్తున్నారంటేనే మోసగాళ్ళు మోసగత్తులు. ఆధ్యాత్మికత అనేది మానవాళికి సంబంధించినది, మనుషులందరికీ చెప్పచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెబుతారు. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉన్నారు. రామానుజాచార్యులు వారికి గురువు గారు ఉన్నారు. ఆయన మంత్రోపదేశం అంటే ఏమీ లేదు, దేవుడి పేరు. అయితే గురువుల నుంచి ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు అనేక సార్లు వాటిని ఉచ్చరించి ఎంతో పరమ పవిత్రంగా ఒక దైవీ భావాన్ని ఆ దేవుడి పట్ల ఏర్పరుచుకొని ఆ నామం పట్ల, అంటే ఆ దైవ నామం పట్ల ఎంతో ప్రీతికరంగా పవిత్రంగా దాన్ని ఉచ్చరిస్తూ అనేక సంవత్సరాల నుంచి గడిపిన వాళ్ళు ఆ దైవత్వంతో. అందువల్ల అటువంటి పరమ పవిత్రులైన వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు పవిత్రులు కాబట్టి అవసరమైతే, అంటే వాళ్ళ దగ్గరే ఎందుకు మంత్రోపదేశాలు తీసుకోవాలి అంటే, అవసరమైతే వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి చేసి ఉన్నారు కనుక అందులో వచ్చేటువంటి సందేహాలను, అందులో కలిగేటువంటి అనుభవాలను, అనుభూతులను, మన భ్రమల నిజాల ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా వెళుతుంది, మనసు ఎలా పరుగులెడుతుంది అనేటువంటి వాటిని వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకని సాంప్రదాయకంగా గురువు నుంచి దీక్ష తీసుకోవాలనే కారణం ఏంటి? గురువు అంటే ఎవడ పెడతాడు, నాబోటోళ్ళు అందరూ గురువులు కాదు. ఎవరు గురువు అంటే దానిని అనేక సార్లు అనుష్ఠించి ఆచరించి దానిలో ఉండేటువంటి సర్వము తెలుసుకున్నాడు. ఇప్పుడు ఒక నామాన్ని జపిస్తున్నాడు, ఒక 30-40 ఏళ్ళ నుంచి అదే నామాన్ని జపిస్తున్నాడు. అలా జపిస్తున్నప్పుడు మనసు ఎన్ని రకాల భావాలకు లోనవుతుంది, మనసుకు ఏమేమి అనుభవాలు కలుగుతాయి, అనుభూతులు కలుగుతాయి, ఎలా భావాలన్నది భావించుకుంటుంది, ఆ క్రమంలో మనసు ఎలా శాంతిస్తుంది, శాంతించకుండా ఎగిరిపడి కల్పనలకు కనే మనసు ఎలా ఉంటుంది, ఎలా తప్పుదోవలకు వెళ్తుంది, ఎలా మంచి దోవలోకి వెళ్తుంది, దాని నుంచి మన శరీరంతో మనం ఎలా ప్రవర్తిస్తాం జీవితంలో, ఇందులో తప్పు ఏంటి, రైట్ ఏంటి, రాంగుకి వెళ్లకుండా రైట్లోనే ఎలా నడవాలి అని ఆయన నడిచి వచ్చాడు కాబట్టి చెప్పగలుగుతాడు. అంతే తప్ప అందులో అద్భుతాలు ఏమి లేవు. చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఒక సీనియర్ దగ్గర, అంటే మంత్రోపదేశం అనేది ఎలాంటిది అంటే, ఒక టీచరు విద్యార్థికి పాఠం చెప్పడం లాంటిది. ఒక టీచర్ అంటే ఎవరు ముందే చదివేసుకున్నాడు. ఇప్పుడు బిఏడీనో ఎంఏ బిఏడీనో లేకపోతే పిహెచ్డీనో ఏదో చేసేసాడు. చేసేసినాక విద్యా వృత్తికి నేను వస్తాను అని చెప్పి గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే గవర్నమెంట్ అతనికి పరీక్షలు పెట్టి క్వాలిఫికేషన్ ఉందా లేదా చూసి నిర్ధారించి ఇంటర్వ్యూలు చేసి అతనికి ఉద్యోగం ఇచ్చింది. నువ్వు ప్రజలకు పాఠం చెప్పొచ్చు, విద్యార్థులకు నువ్వు పాఠం చెప్పొచ్చు, ఎందుకని నీకు వచ్చేది, నువ్వు ముందు చదువుకున్నావు కాబట్టి. ఇప్పుడు అతనికి పాఠం చెప్పే అర్హత ఎలా వచ్చింది? ఆ పాఠాలను అతను ఇంతకుముందు అనేక 100,000 సార్లు చదివి అందులో నిపుణుడై అందులో ఉన్నటువంటి సర్వ సమస్యలకి సమాధానం చెప్పగలిగినంత ఎన్ని అనుమానాలు వస్తాయి, ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయి, అన్ని రకాల ప్రశ్నలకి తనకు వచ్చి దానికి సమాధానాలు తెలుసుకొని ఆ సమాధానాలన్నీ తిరిగి తాను ఇతరులకు చెప్పగలిగిన నైపుణ్యాన్ని సాధించాడు. సీనియర్ అంతే ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి జూనియర్లకు బోధించగలుగుతాడు, ఎందుకంటే ముందు నేర్చుకున్నాడు. మంత్రోపదేశం కూడా సేమ్ ఇంతే. ఆధ్యాత్మిక మార్గంలో దాన్ని మంత్రోపదేశం అన్నారు. అంతే తప్ప దాన్ని ఏమి ఎవరు తప్పు మార్గాల్లో తీసుకెళ్లి మహిమలు మాయలు కల్పించడానికి చేయలేదు. ఆయన సీనియరు, ఆయన ఒక నామాన్ని తీసుకొని, ఒక దైవనామాన్ని తీసుకొని, లేదా ఒక మంచి సద్భావాన్ని కలిగించేటువంటి నామాలను, అక్షరాలను, పదాలను కూడగట్టుకొని తీసుకొని ఒక విధానం తయారు చేసుకొని తనకు తాను సద్బుద్ధిని కలిగించుకోవడానికి పదే దాన్ని మననం చేసుకుంటూ, దాని అర్థాన్ని మననం చేసుకుంటూ, ఆ అర్థం నాలో ఇంకిపోవాలి, ఆ అర్థం ప్రకారం నేను జీవించాలి, ఆ భావం ప్రకారం నేను జీవించాలి, లేదా ఆ దైవనామం ప్రకారం ఆ దైవనామాన్ని ఉచ్చరిస్తూ ఆ దేవుడు బోధించిన బోధ ప్రకారం జీవించాలని మననం కోసం దాన్ని తీసుకున్నాడు, మొత్తం ఇవన్నీ గుర్తు రావడానికి. అందుకని మననాత్ త్రాయతే ఇది మంత్ర. పదే మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో, తరింపజేయటం అంటే ఏంటి? నిన్ను మంచి మార్గంలో నడిపించడం, నిన్ను హాయిగా ఉంచడం, నీకు సుఖశాంతులతో ఉంచడం, నీ మనసుకు ప్రశాంతత కలిగించడం, ఎగిసిపడి అత్యాశలతో దురాశలతో దుర్మార్గాలు చెడువైపు వెళ్లకుండా ఆపి నిన్ను హాయిగా ఉంచడమే తరింపజేయడం. అంటే నీవు ఎటువంటి శిక్షలు తెచ్చుకుని తప్పుడు పనులు చేయకుండా నిన్ను ఆనందంగా ఆపింది అది తరింపజేయటం అంటే. అంతే తప్ప నేను ఎత్తి మీద ఏదో ఆకాశం నుంచి వర్షం కురిసేది, అమృత వర్షం కురిసేది.
అది తెలుసుకోండి. ఆధ్యాత్మికతలో వాళ్ళు మాస్టర్లాగా సీనియర్స్ అంతే. ఎక్కడైనా సరే సీనియర్స్ జూనియర్స్కి బోధిస్తారు. ఒక మెకానిక్ ముందు మొత్తం బండి అంతా రిపేర్ చేయడం వచ్చినటువంటి మెకానిక్లు వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా చేరామనుకోండి, బండి రిపేర్ చేయటం వస్తుంది, నేర్పుతాడు. ఆయన చెప్పిన పనులు చేస్తే ఆయన దగ్గర కూర్చుంటే. ఎక్కడ భౌతిక విద్యలైనా అంతే. ఆధ్యాత్మిక విద్యలో పేర్లు మారినాయి. అక్కడ మెకానిక్ అన్నారు, అక్కడ మాస్టర్ అన్నారు, అక్కడ టీచర్ అన్నారు, అక్కడ ప్రొఫెసర్ అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు గురువులు, మహాత్ములు, మహానుభావులు అన్నారు, లేకపోతే మాతాజీలు అన్నారు. స్త్రీలను అయితే వాళ్ళని గురువులనే పిలిచారు. అంతే తప్ప ఇంక విశేషత ఏం లేదు. రెండు ఒకటే. మనసు పని విధానం అదే, శరీర పని విధానం అదే, నేర్చుకునే విధానం అదే. పేర్లు మారినాయి. రామానుజాచార్యులు వారి గురువు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆ మంత్రోపదేశం ఇమ్మన్నాడు. మంత్రోపదేశం ఏముంది? దైవనామమే, ఏమి లేదు, భగవంతుడి నామం. అయితే ఆయన ఆ గురువు గారు అంటే ఏంటి, ఆయన అనేక సంవత్సరాలు చేసి దానిని అది చేయటం వల్ల మనసులో శరీరంలో కలిగేటువంటి మార్పులను, మానసిక స్థితులను, శారీరక స్థితులను, జీవన విధానాన్ని ఆయన గమనించి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. ఆయన ఆ జీవన, సాత్విక జీవన, మంచి జీవన విధానాన్ని జీవిస్తున్నాడు ఆ మననం చేత, ఆ మంత్ర మననం చేత. మంత్రం అంటే మళ్ళీ చెబుతున్నది ఏం అద్భుతం కాదు, ఒక నామం, ఒక దైవనామం. ఈ రామానుజాచార్యులు వారు కూడా వెళ్ళి అడిగారు. అప్పుడు గురువులు ఏం చేస్తారంటే ఎవరికి పడితే వాళ్ళకే ఊరికినే వెళ్ళిట్టు అడిగితే ఎవరో, ఎందుకని వాడు చేస్తాడో చేయడో, ఊరినే సరదాగా వచ్చి అడిగాడేమో. ఆ చేసేటప్పుడు నియమనిష్టలు అంటే కొంచెం శ్రద్ధతో, కొంచెం భక్తితో, కొంచెం గౌరవంతో, కొంచెం ప్రేమతో, కొంచెం పవిత్రతతో, తప్పుడు పనులు చేయకుండా. అందుకని దానికి కొన్ని నియమాలు ఆళ్లే పెడతారు. నాయన ఇలా తెల్లవారుజామున లేవాలి, చక్కగా కాలకృత్యాలు తీర్చుకోవాలి, చక్కగా స్నానం చేయాలంటే శరీర శుద్ధి, మనోశుద్ధి ఇవన్నీ జరిగినాక ఇదిగో మంత్రజపం రోజు కిందని చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే మళ్ళీ కుదరదు. ఎందుకని మనిషికి బద్ధకం ఎక్కువ. ప్రతి చేద్దామని వాయిదాలు వేయడం మనకు అలవాటు. అసలు పొద్దున్నే లెగుద్దామని అలారం పెట్టి అలారాలు నొక్కేసుకుంటుంటాం. ఇది మానవ మనస్తత్వాన్ని అనుసరించి తయారు చేసిన సాధనా విధానాలే తప్ప ఈ మహిమలు, మాయలు, అద్భుతాలు అసలు కాదు. మన మనస్సుని ఒక చక్కటి విధానంలో పెట్టడానికి, ఒక గాడిలో పెట్టడానికి, ఒక భౌతిక చదువులు చెప్పేటువంటి మాస్టర్లు ఎలాగో అలా ఆధ్యాత్మికంగా మన జీవిత చదువు చెప్పేటువంటి, శరీర చదువు చెప్పేటువంటి, మనో చదువు చెప్పేటువంటి, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెప్పేటువంటి మాస్టర్లు వీళ్ళు. అందులో అనేక రకాల సాధన విధానాలు. అలాగే రామానుజాచార్యులు వారు వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్పారు, నాయన ఇది రహస్యం, నేను నీకు చెబుతానంతే, అది కూడా నేను నీ చెవిలో చెబుతాను, దాని నియమనిష్టలు, విధానాలు, పద్ధతులు అన్నీ చెబుతాను. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేయకూడదు. ఇది చేయటం వల్ల నీ మనసు శాంతించి నువ్వు తరిస్తావు అని చెప్పారు. తరించటం అంటే నీకు ముందే చెప్పాను, తరించటము అంటే అద్భుతంగా ఏదో మనం ఎక్కడో లోకాలకు వెళ్ళిపోవటం అసలు కాదు. అంటే మనం ఎక్కడో లోకాలన్నీ విహరించి రావడం అసలు కాదు. లేదా పైనుంచి మనం ఏదేదో అన్ని కురిసిపోవడం, మనకు కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా గడిచిపోవడం ఏం కాదు. మీరు రామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలు పడ్డారు. అయినా తాను అనుకున్న విధానంలో మంచిగా జీవించడానికి, ఆ మార్గంలోనే సాగటానికి ఆయన దాని జీవితాన్ని అంకితం చేశారు. అందుకని ఇప్పటికీ విశిష్టాద్వైతం అనేటువంటి ఆ మార్గం నడుస్తూనే ఉంది. ఆ మార్గం ఏం చెబుతుంది? జ్ఞానబోధ చెప్పుద్ది, మంచిగా జీవించమని చెప్పుద్ది. ఏదో కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు ద్వైతులకి, అద్వైతులకి, విశిష్టాద్వైతులకి వేరువేరుగా ఉండొచ్చు, కానీ అందరూ మనుషులేగా. చెప్పే విధానాల్లో వేరున్నాయి, పెట్టుకునే బొట్లు వేరుగా ఉన్నాయి, కట్టుకునే కట్టుబొట్టు తీర్లు వేరుగా ఉన్నాయి తప్ప అందరూ మనుషులే, అందరూ మంచిగా చెబుతున్నారు. ఏంటి వాళ్ళు చెప్పే మంచి? ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. శరీరపరంగా నువ్వు మంచిగానే ఉండాలి, మనోపరంగా నువ్వు మంచిగానే ఉండాలి, శరీరంతో మనస్సుతో నువ్వు జీవించినంతకాలం మంచిగానే జీవించాలి. ఏ మతమైనా ప్రాథమికంగా చెప్పేది ఇదే. అందులో అసలు ఏ తేడా లేదు. ఇక దేవుడు రూపాలు మారుతాయి అంతే. దేవుడికి రూపాలు ఎప్పుడు మారినాయో ఆటోమేటిక్గా ఆ దేవుడు యొక్క నివాస స్థానాలు మారుతాయి, ఆ దేవుడి ఆచార వ్యవహారాలు మారుతాయి, పేర్లు మారుతాయి, సాంప్రదాయాలు మారుతాయి, పద్ధతులు మారుతాయి. ఊరికి వేరుగా ఉంటాయి కాబట్టి మార్చుకున్నారు. ఏముంది అందులో? మనుషులందరం వేరువేరుగా లేము, మనుషులందరం ఒకలా ఉన్నామా అంటే అక్కడ ఆ వేరుని నిజం అనుకోబాకండి. మనుషులమే వేరువేరుగా ఉన్నాం. లోకో భిన్న రుచి. అనేక రూపాలతో, అనేక భావాలతో, అనేక రకాలుగా ఉన్న మనుషులకి అనేక రకాలుగా చెప్పబడటానికి చేయబడిన ప్రయత్నం
అనేక మతాలైంది, అనేక మార్గాలైంది. అంతే తప్ప మొత్తం అన్నింటి సారం ఆధ్యాత్మికత. మళ్ళీ ఈ ఆధ్యాత్మికత యొక్క అన్నింటి సారం, ఈ భక్తి మార్గాలు అన్నింటి సారం, దావి మార్గాలు అన్నింటి సారం మంచి, మొత్తంగా మంచే. అయితే ఆయన ఏం చెప్పారు, ఈ మంత్రం తరింపజేసేస్తుంది. తరింపు అంటే మళ్ళీ చెప్పాను, నువ్వే లోకాలకు ఎగిరిపోవటం కాదు, నీకే దేవుళ్ళు కనపడటం కాదు, అక్కడ ఏ మాయలు జరగవు, ఏ మహిమలు జరగవు. తరింపు అంటే కష్టం లేకుండా, బాధ లేకుండా నీ మనసుని నువ్వే శాంతపరుచుకొని ఉన్నదానితో తృప్తిగా హాయిగా బతకటానికి అనువుగా నీ మనసు తయారవుద్ది. ఎందుకని, నువ్వు మననం చేస్తున్నటువంటి ఆ మంత్రపు తాలూకా దేవుడు, ఆ దైవ బోధలు అలాంటివి. అది మననం చేస్తున్నప్పుడు నీకు అవన్నీ గుర్తొస్తాయి. పైగా ఒకే విషయాన్ని పదే పదే మననం చేస్తున్నప్పుడు మనసు ఎగిసి పడకుండా, ఎగిరి పడకుండా ఆ విషయంలోనే ఉండిపోద్ది. దానికి సంబంధించిన కథ కూడా మళ్ళీ మీకు చెబుతాను. ఎందుకంటే మనసును బట్టి ఏర్పాటు చేయబడిన సాధనా విధానాలు. అయితే రామానుజాచార్యులు వారు ఏం చేశారు, ఇప్పుడు ఈ మంత్రం ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు, అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అర్హత అంటే ఏంటి, శుచి, శుభ్రత, పట్టుదల. అర్హత అంటే కులగోత్రాలు కాదు. అర్హత అంటే మనుషుల్లో జాతి మత కుల భేదాలు అస్సలు కాదు. శుచి అంటే శారీరకంగా ముందు శుచిగా ఉండాలి. ఎందుకని, పొద్దున్నే లేచి ఆ బద్ధకం నిద్రతో నేను మంత్రజాపం చేసేస్తాను లేని అలా కూర్చొని మాల తిప్పుతున్నావు అనుకో, నువ్వే నిద్రపోతావు. అలా తిప్పడం తప్పని ఎవరు చెప్పలే. అవధూతలు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళకి శుచి ఉండదు, శుభ్రత ఉండదు, కానీ జ్ఞానంలో ఓలలాడిపోతూ ఉంటారు. కాదు, ప్రాథమిక దశలో వాడికి శుచి శుభ్రత అవసరం. నువ్వు అవధూత అవ్వలేదు ఇంకా. నువ్వు అసలు గురువు, ఒక మహానుభావుడు, ఒక అవధూత స్థాయికి వెళ్ళాక నీకు ఆ రూల్స్ ఎవరు చెప్పరు. అసలు రూల్స్ ఎవరికంటే సెంటిమెంట్గా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు దాన్ని నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు రూల్ ప్రకారం వెళ్ళాలి. మాస్టర్కి రూల్ ఏముంటుంది, స్టూడెంట్కి రూల్ ఉంటుంది. స్టూడెంట్కి చెప్పడం కోసం మాస్టర్ కూడా రూల్ పాటిస్తాడు. అంటే గంట కొట్టినప్పుడే వస్తాడు, గంట కొట్టగానే వెళ్ళిపోతాడు. టైం ప్రకారం వచ్చి టైం ప్రకారం వెళ్తాడు. కానీ మాస్టర్కి కాదు రూల్, అది స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ కోసం ఆయన కూడా పాటిస్తున్నాడు. అలా ఉంటారు మహాత్ములు కూడా. అలా రామానుజాచార్యుల వారికి చెప్పారు ఆయన, నాయన ఇది రహస్యమైనటువంటిది, నువ్వు ఇదిగా ఇలా శుచిగా పాటించుకో, శుభ్రతగా పాటించుకో, అర్హత ఉండాలి. అర్హత నీకు ఉంది కనుక, నీలో ఆసక్తి కనపడుతుంది కనుక నువ్వు దాన్ని అంత చేస్తావన్న నమ్మకంతో చెబుతున్నాను. ఇదిగో ఇలా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి, దాని విధి విధానాలన్నీ ఇలా పాటించాలి, ఇలా ఇవన్నీ చేసినాక ఈ మంత్రజపం ఇదంతా అయినాక మాత్రమే నువ్వు భుజించాలి. ఇలా బోల్డ్ ఉంటాయి. ఇప్పటికై పాటిస్తున్నారు వాళ్ళు. ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటారు. ప్రతివాడు ఒక పీట తెచ్చుకొని వేసేసుకొని నేను పీఠాధిపతిని, ప్రతివాడు వచ్చేసి ఆ మఠాధిపతులతో పోల్ చేసుకొని, ఇప్పుడు ప్రతివాడు కలియుగంలో బ్రహ్మం గారు చెప్పారు సందుకో గురువు వస్తాడని. అలా ప్రతివాళ్ళు వచ్చేసి గురువులు అయిపోయి ఎవరికి వాళ్ళే బోర్డులు పెట్టేసుకుంటున్నారు మేము గురువులు అని. ఈ మధ్య ఒక పిచ్చోడైతే అమ్మవారు నాకు బికిని వేసుకొని కనపడిందని సోషల్ మీడియాలో చెబుతున్నాడు. పిచ్చోడు రోజు ఆడి ఛానల్ ఆడే పెట్టుకున్నాడు. వాడు వీడు అంటున్నాను ఏమనుకోపాకండి, నన్ను అలాగే పిలవాలి. వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు. కానీ వాడిని లక్షల మంది అనుసరిస్తున్నాడు, కోట్ల ధనం గడించాడు, అందుకే అంత ధైర్యంగా చెబుతున్నాడు. అమ్మవారు వాడికి లేటెస్ట్ డ్రెస్సుల్లో బికిని వేసుకొని కనపడింది అంటాడు. మాంసం తింటాడంట, మాంసమే నైవేద్యంగా పెడతాడంట అమ్మవారికి. ఇంకా ఆడు ఎన్ని చెబుతున్నాడు, రేపు తాగుతున్నాను తాగుడు పెడతానంటాడు. ఎందుకని ఇనేవాళ్ళు పెరుగుతున్న కొందుకే ముందే చెప్పాను, దేవుళ్ళు స్లోగా సైడ్ అయిపోయి వీళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుళ్ళని స్లోగా సైడ్ చేసేసి దేవుడి పేరు మీద వచ్చారు. ముందు దైవ భక్తులుగానే వచ్చారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని వచ్చారు. ఇది మాది కాదు, పలానా దేవుడి మార్గం అని చెప్పారు. స్లోగా మనల్ని అట్రాక్ట్ చేశారు. తర్వాత ఆ దేవుళ్ళని స్లోగా పక్కన పెట్టేసి ఆ దేవుళ్ళతో మాకు అనుభవాలు, మేమే దేవదూతలం, మాకు శక్తులు వచ్చేసినాయి, మాకు అనేక రకాల మహిమలు వచ్చేసినాయి, మాకు సిద్ధత్వాలు వచ్చేసినాయి, మేమే సిద్ధ గురువులం, బుద్ధ గురువులం అని చెప్పి వాళ్ళే కూర్చుంటున్నారు. ఆ దేవుడి ప్లేసులో వాళ్ళే కూర్చుంటున్నారు. ఏం దేవుడి ప్లేసులో నువ్వు కూర్చుంటావా అని మనం అడుగుతామేమోనని ఆ పక్కన దేవుడి ఫోటోలు, దేవుడి బొమ్మలు పెడతారు. కానీ నిజంగా ఇళ్ళే కూర్చుంటున్నారు. ఆ ఎదురుగా ఉన్న పెచ్చమోక ఇళ్ళనే అలాగే భావించి ఇళ్ళకే డబ్బులు ఇచ్చి చప్పట్లు కొట్టేస్తున్నారు. ఎందుకని ఎప్పుడు పడిపోతాం మనం, ఆశ, ఏదో పొందేయాలన్న ఆశ, సృష్టి విధి విధానాలలో సాగుతున్న జీవితాన్ని మార్చేసుకుందామన్న ఆశ, భవిష్యత్తును మార్చేసుకుందామన్న ఆశ, మనకు అనుకూలంగా జరిపించేసుకుందామన్న ఆశ బలహీనత. అంతే తప్ప మంచిగా బతుకుదామని కాదు. మంచిగా బతుకుదాం అనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు వలల్లో అసలు పడరు. మాయలు మహిమలు అనగానే వాళ్ళ జోలికి వెళ్ళరు, ఇంటికి వెళ్ళిపోతారు. ఒక్కటే సింపుల్,
మా దగ్గర అద్భుతం ఉంది, మా దగ్గర మహిమ ఉంది, మా దగ్గర మాయ ఉంది, మాకు దేవుడు కనపడుతున్నాడు, దేవత కనపడుతుంది, గుసగుసలు ఆడుతున్నారు, మేము ఎన్నో శక్తులు ప్రదర్శించాం, నేను అంటే వర్షం పడిపోయింది, నేను అంటే వర్షం ఆగిపోయింది, నేను రా అంటే సూర్యుడు వచ్చేసాడు, నేను వెళ్ళంటే సూర్యుడు వెళ్ళిపోయాడు, ఎండలు తగ్గిపోయినాయి, నేను ప్రోగ్రాం పెట్టగానే మేఘాలు వచ్చేసి అక్కడ ఎండంతా తగ్గించేసి ఆ ప్రోగ్రాం జరిగే వరకు మేఘాలన్నీ అక్కడే ఉన్నాయి. ఇలాంటి పిచ్చ కథలు చెప్పేవాళ్ళు అందరూ వినబాకండి. మేఘాలు అన్ని తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మన మీదకి కూడా వస్తుంటాయి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మేఘం మన మీద నుంచి వెళ్తే మనం గొడుగు పెట్టినట్ట, మన పిచ్చోడు ఎక్కించిన పిచ్చి మనం ఎక్కించుకున్నాం. చూసావా, నా కోసం భగవంతుడు మేఘం పంపాడు, నువ్వు పిచ్చి ఎక్కించుకుంటున్నావు అంతే. మీ ఇంట్లో మీ ఆవిడ్ని నీకు అనుకూలంగా పెట్టలేదు దేవుడు, మేఘాన్ని పంపుతాడు నీకోసం. మీ ఆయన నీకు అనుకూలంగా లేడు, ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు, మేఘాన్ని పంపుతాడు నీకోసం. ఎవడున్నాడు పంపడానికి అక్కడ? అది సృష్టి ప్రక్రియ, అది సృష్టి శక్తి, విశ్వశక్తి, దేవుడు నీ కల్పిత భావన. అది నిన్ను నర్సరీ నుంచి అనంతాత్మశక్తి వరకు తీసుకెళ్ళడానికి మహాత్ములు ఏర్పాటు చేసిన వ్యవస్థ. దాన్ని తప్పట్టక్కర్లా. వ్యవస్థను అర్థం చేసుకుని వీళ్ళు మహిమల మాయలకు లోనుగాకు. నిజమైనటువంటి జ్ఞానంతో సాగేటువంటి సామాన్యుడైనా సరే ఈ మహిమల మాయల పేర్లు చెప్పగానే వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు, వీళ్ళు మోసగాళ్ళు అని. ఇంకెళ్ళక్కర్లేదు మీరు, అసలు వెళ్ళక్కర్లా. ఇక్కడ మా దగ్గర మహిమలు జరుగుతున్నాయి, మాకు దేవుడు కనపడుతున్నాడు, మేము మాయలు మహిమలు ప్రదర్శిస్తాం, మిమ్మల్ని రక్షిస్తాం, ₹100 ఇస్తే ₹10 వస్తుంది, ₹10 ఇస్తే ₹100 వస్తుంది, ₹100 ఇస్తే ₹1000 వస్తుంది, ₹1000 ఇస్తే ₹1,00,00,000 వస్తుంది, నీకు నువ్వేం చేయక్కర్లేదు. ఇప్పుడు కొంతమంది గురువులు మాతాజీలు ఎలా తయారయ్యారు తెలుసా? అసలు శిష్యులుగా మీరు ఏం చేయక్కర్లేదు, మీ తరపున అన్ని మేమే చేసేస్తాం, మేము చెప్పిన చేయండి, మీ ధనాన్ని తెచ్చి మాకు ఇవ్వండి, మేము చెప్పిన పనులన్నీ చేయండి, మేము ఎలా చేయమంటే అలాగే చేయండి, మా ఆజ్ఞలు ధిక్కరించకండి. అది గురు ధిక్కారం అయిపోద్ది. ఆ గురు ధిక్కార ఫలితాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. మేము చెప్పినవన్నీ చేస్తే మన దేవుడు మీకు మోక్షం ఇచ్చేస్తాడు. కొన్నాళ్ళు అలా నమ్మించి తర్వాత నేనే మోక్షం ఇచ్చేస్తానని చెబుతాడు. బాగా నమ్మినోడికి చెవులు చెబుతారు, నేనే మోక్షం ఇస్తాను, ఎవరికి చెప్పాకని. అందరికీ దేవుడు ఇస్తాడని చెబుతున్నా, నీకు మాత్రం నేనే మోక్షం ఇచ్చేస్తాను. పాప మీ పిచ్చోళ్ళు అలాగే పోతూ ఉంటారు. అసలు అలా చెప్పిన వాళ్ళు జోలికి వెళ్ళబాకండి అంటున్నా. ఇది లేదు ఇక్కడ, అలాంటిదే లేదు. కానీ మరి ఆధ్యాత్మికత తప్ప, భక్తి తప్ప, దైవ మార్గాలు తప్ప, ఇప్పుడు దాకా వస్తున్న వ్యవస్థలు తప్ప అంటే ఏది కాదు. వీళ్ళు మోసగాళ్ళు. ఆధ్యాత్మిక చదువు కరెక్టే, చదువుగా అది కరెక్టే, జ్ఞానంగా అది కరెక్టే. అందుకే రామానుజాచార్యుల వారిని చెబుతున్నా. ఇప్పుడు రామానుజాచార్యుల వారికి ఆ మంత్రోపదేశం ఇచ్చే ముందు వాళ్ళ గురువు గారు చెప్పారు ఈ విషయాలన్నీ. నాయన, ఈ మంత్రం ఉచ్చరించిన ఎవరైనా తరించిపోతారు. దీని పద్ధతులు ఇవి, దీని విధానాలు ఇవి, దీని విధానాలు ఇవి. ఇప్పుడు ఈ మఠాధిపతులు పీఠాధిపతులు చెబుతూ పక్కకు వచ్చాను. చాలా మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఎప్పుడో పూర్వకాలం అంటే శంకరాచార్యుల వారి కాలంలో ఏర్పాటు చేసిన మఠాలు, రామానుజాచార్యుల వారి కాలంలో ఏర్పాటు చేసిన మఠాలు పీఠాలు, మధ్వాచార్యుల వారి కాలంలో ఏర్పాటు చేసిన మఠాలు పీఠాలు, ఇంకా అంతకుముందు మహాత్ములు ఎవరన్నా ఉంటే అప్పటి నుంచి ఏర్పాటు చేసిన మఠాలు పీఠాలు పరంపరగా వస్తాయి. ఆ పరంపర సెలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు ఆ విధి విధానాలన్నీ పాటించగలిగితేనే ఆ మఠాధిపతిగా పీఠాధిపతిగా ఎన్నుకోబడతారు. శరీరానికి విపరీతమైన క్రమశిక్షణ ఉంటుంది, ఆహార విహారాదులకు విపరీతమైన క్రమశిక్షణ ఉంటుంది, మనసు ఎటుబడితే అటు పోనివ్వడానికి వీలు లేనటువంటి విపరీతమైన క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి నియమాలతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయాల్సిందే. అలా మీకు ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, తెల్లారుజామున ఊరికిన మామూలు జ్యోతిని 3 లెగిస్తే వాళ్ళ శరీరానికి సంబంధించిన శుచి శుభ్రతలన్నీ పాటించి వాళ్ళ మఠ లేదా పీఠము, ఆ పీఠ అధిష్టాన దేవత లేదా మఠ అధిష్టాన దేవత, వాళ్ళ గురువులు వాళ్ళ పరంపరలో ఎవరిని ఏ విధంగా పెట్టారో ఆ విధమైన ఆచార సాంప్రదాయాలన్నింటినీ నిత్యము రోజు చేస్తూ, ఒంట్లో బాగున్నా బాగోపోయినా అన్నీ చేస్తూ అన్నీ పాటిస్తూ అక్కడ తెల్లారి 3 లేచి మొదలుపెట్టింది క్రియలు పొద్దున 7, 8, 9 పూర్తయిన తరువాత మంచినీళ్ళు తాగుతారు. అప్పుడు ఇంత టిఫిన్ తింటారు. ఇప్పుడు గురువులు అని చెప్పుకొని ఊరుకునే వాళ్ళే లుంగీలు చుట్టేసుకొని, కాషాయ లుంగీలు చుట్టేసుకొని, కాషాయ డ్రెస్సులు వేసేసుకొని, అసలు ఆచారం లేదు, సాంప్రదాయం లేదు, పద్ధతి లేదు. అంటే అది ఉంటేనే కరెక్ట్ అని నేను అంటలా, అవధూతలకు ఎవరికి అవి ఉండవు. కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసేసి వాళ్ళ ఆచారం సాంప్రదాయం అంటే ఏంటి? శరీరానికి క్రమశిక్షణ పెట్టారు, మనసుకి క్రమశిక్షణ పెట్టారు. ఇంకా ఎప్పటికీ శరీర మనస్సులు ఆ క్రమశిక్షణ దాటవు. అవి ఆచార సాంప్రదాయాలు, అవి పాటిస్తారు వాళ్ళు.
ఎంత కష్టమైనా సరే నేను ఇవన్నీ అయ్యే వరకు మంచినీళ్ళు కూడా తాగను, టిఫిన్ కూడా తినను, భోజనం కూడా చేయనంటే అర్థం ఏంటి? అంత క్రమశిక్షణ ఉండాలి. రోజు చేయాల్సిందేగా, నువ్వు 3 నుంచి 7-8 వరకు ఇవన్నీ చేయాల్సిందేగా. అప్పుడు నేను టిఫిన్ తింటాను, అప్పుడు భోజనం చేస్తాను. మొత్తం భోజనాల నుంచి టిఫిన్ నుంచి అన్ని నియమిత కాల ప్రకారమే ఉంటాయి. మళ్ళీ సాయంత్రం పడుకునే వరకు అన్ని నియమిత కాల ప్రకారమే ఉంటాయి, కాల ప్రకారమే చేయాలి. మళ్ళీ ఎప్పుడు పడుకోవాలో నిర్ధారించబడిన టైం ఉంటుంది, అవన్నీ ఆ ప్రకారమే పడుకోవాలి, ఆ ప్రకారమే లేవాలి. మొత్తం శరీరం అంతా చూడండి క్రమశిక్షణకి వెళ్ళిపోయింది. సూర్యుడు రావటం సూర్యుడు వెళ్ళటం లాగా, ప్రకృతి క్రమశిక్షణ లాగా, ఒక చెట్టు ఎదుగుదలలో క్రమశిక్షణ లాగా, ఒక మనిషి శరీర ఎదుగుదలలో క్రమశిక్షణ లాగా, సృష్టిలో ఉన్న క్రమశిక్షణ లాగా మనిషికి జీవితానికి క్రమశిక్షణ ఏర్పాటు చేశారు. చూడండి, వాళ్ళు మఠాధిపతులు పీఠాధిపతులు అవుతారు, వాళ్ళని గురువులు మహాత్ములని పిలవమని చెప్పారు. ఆ క్రమశిక్షణ తప్పితే మళ్ళీ వాళ్ళని మఠాధిపతులుగా పీఠాధిపతులుగా ఉంచొద్దు, తీసిపారేయండి, కొత్త వాళ్ళని ఎన్నుకోమని దానికి పద్ధతులు పెట్టారు, రీతి రివాజులు పెట్టారు. అవి ఆచార సాంప్రదాయాలు. ఎవరికి పెడితే ఆడిని ఇప్పుడు కాలంలో ఏమైపోయింది, ఎవరికి పెడితే వాళ్ళు మేము గురువులు అన్నారు, ఎవరు పెడితే వాళ్ళు మేము మాతాజీలు అని వాళ్ళే బోర్డులు పెట్టేసుకుంటున్నారు. చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా చిలక జోస్యాలు చిన్న చిన్న పూజలు చేసేసి ఆన్లైన్ సమూహాలను ఏర్పరచుకొని డబ్బులు గుంజేసుకొని మహిమలు మాయలు అంటున్నారు. ఏం చేయాలి? అది నీ ఇష్టం. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజాయితీ పరుడు జ్ఞానాన్ని మాత్రమే నమ్ముతాడు, మహిమలు మాయల జోలికి వెళ్ళడు, అసలు కోరుకోడు. ఆశలు అత్యాశలు దురాశలు భవిష్యత్ ఆలోచనలు సృష్టికి సంబంధించినటువంటి విధానాలను మార్చేసుకొనైనా నేను సుఖభోగాలు పొందాలి, కష్టాలు తప్పించుకోవాలి, బాధలు తప్పించుకోవాలి, భవిష్యత్తును నాకు అనుకూలంగా మార్చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ ఇటువంటి మోసగాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళని నమ్ముతూ ఉంటారు, మోసగత్తెల చుట్టూ తిరుగుతూ వాళ్ళని నమ్ముతూ ఉంటారు. కాబట్టి క్రమశిక్షణ లేనటువంటి భక్తి ఉపయోగపడదు, స్టార్టింగ్లో అది అవసరమే. అందుకని ఆ నియమనిష్టలతో మఠాలు పీఠాలు నడుస్తూ ఉంటాయి. అలా ఏర్పడతాయి అనేక మార్గాలు. అలా ఏర్పరిచాడు ఒక వివేకానందుడు, రామకృష్ణ మిషన్ ఒక అద్భుతమైంది. అలా ఏర్పరిచారు శంకరాచార్యులు వారు, అలా ఏర్పరిచారు మధ్వాచార్యులు వారు, అలా ఏర్పరిచారు రామానుజాచార్యులు వారు. అలా ఎంతోమంది అలాగే ఏర్పరిచి ఉండొచ్చు, ఒక మహమ్మద్ ప్రవక్త అలాగే ఏర్పరిచి ఉండొచ్చు, ఒక యేసుక్రీస్తు తర్వాత వాళ్ళు. కానీ దాన్ని ఆచరించే వాళ్ళు ఏం చేస్తున్నారని, అలా ఏర్పరచబడిందే ఒక గురునానక్ తత్వం అయి ఉండొచ్చు. కానీ దాన్ని ఆచరించే వాళ్ళు వాటిలో దొంగలు చేరిపోయి భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకని అన్నిటినీ తప్పుగా తీసుకోబాకండి, తక్కువగా తీసుకోబాకండి. ఒకటే తప్పు మీకు ఈజీగా దొరికిపోద్ది. ఏంటో తెలిసే, ఏమీ లేదు, మిమ్మల్ని మంచిగా ఉండమని చెప్పటం, మంచిగా ఉండటానికి అవసరమైన విషయాలు బోధించటం, కష్ట సమయాలలో బాధల సమయాలలో ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో నేర్పటం, ఇవన్నీ మంచి విధానాలు. లేదు మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, మేము అన్నీ చేసేస్తాం, మిమ్మల్ని రక్షించేస్తాం, మిమ్మల్ని కాపాడేస్తాం, మీకెందుకు, మా దేవుడు చూసుకుంటాడు, మేము చూసుకుంటాం, ఇవన్నీ లీలలో మహిమలు, ఆ గ్రంథాలు రాసేసుకోవడాలు, ఎవరికేం జరిగినాయో అనుభవాలు టీవీల్లో చెప్పించేయటాలు, అందరినీ సభలు పెట్టేసి కాళ్ళు లేని వాళ్ళని నడిపించేయటాలు, కళ్ళు లేని వాళ్ళకి చూపించేయటాలు, కిడ్నీ వ్యాధులు తగ్గించేయటాలు, క్యాన్సర్లు తగ్గించేయటాలు, చచ్చిపోయిన వాళ్ళని బతికించేయటాలు ఒకటేంటి. ఇలాంటి చిత్రాలు చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, అంతే, ఖచ్చితంగా మోసపోతారు. నిజమైన వాళ్ళు అటు వెళ్ళరు. ఎందుకని ఆధ్యాత్మిక చదువు సృష్టి నియమాలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు మఠాధిపతులు పీఠాధిపతుల జీవన విధానం మొత్తం నిర్ధారించబడింది. నువ్వు నిండుకు పడుకోవాలి, నింటికి లేవాలి, ఇవన్నీ టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వంతే ఇక నీ జీవన విధానం. అవన్నీ పూర్తయితేనే నువ్వు తినాలి, తాగాలి. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఒక సందర్భంలో వార్తల్లో వచ్చింది, జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేశారు. ఏదో సంథింగ్, ఎవడో ఏముంది, రాక్షసులకి ఏముంది, శ్రీరాముడు భార్యని సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు రావణాసురుడు, అనాదిగా చరిత్రలు ఉన్నాయి. కాబట్టి ఇంక దానికి ఏముంది, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇవన్నీ ఏముంది, అరెస్ట్ చేశారు. ఆయనకి షుగర్ వ్యాధి ఉంది. వాళ్ళు పరంపర నడుపుకుంటారు, కానీ మనలాంటి మనుషులేక మహిమలు ఏముంటే షుగర్ వ్యాధి కానీ మందులు కూడా వాడుకుంటున్నారు. సరే, అరెస్ట్ చేసినాక ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయనకేదో ఆహారం ఇచ్చారు, ఆయన తీసుకోవాలా, నేను తీసుకోను అన్నారు. ఆయనకి షుగర్ వ్యాధి ఉంది, తీసుకోకపోతే ప్రమాదం. ఏంటి, ఎందుకు తీసుకోవట్లేదు ఏంటంటే, అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే,
నేను పీఠంలో ఉన్నప్పుడు నాకు పీఠ ఆచార పద్ధతులు వ్యవహారాలు ఉంటాయి. నా పీఠ దేవతల్ని దేవుళ్ళని ఆరాధించకుండా పూజించకుండా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. దానికి మళ్ళీ నేను శుచి శుభ్రత నా స్నానపానాదులు ఇవన్నీ జరిగినాకే అవి చేస్తాను. కాబట్టి నాకు జైల్లో అవన్నీ కుదరవు కనుక నేను ఆహారం తీసుకొని అలా కూర్చున్నారు ఆయన చక్కగా. మొత్తం ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసి ఇచ్చారు, అక్కడ మీరు చేసుకోండి అని. ప్రాణం పోవచ్చు కాక నేను దాన్ని తప్పను అనుకున్న వాళ్ళు ఆ ఆధిపత్యానికి అర్హులు. ఎందుకని ప్రాణమైనా వదులుతాం కానీ క్రమశిక్షణ మానము, ధర్మం తప్పము. అటువంటి ధర్మ నిరతి కలిగిన వాళ్ళని మఠాధిపతులుగా పీఠాధిపతులుగా గురువులుగా తయారు చేశారు. పూర్వపు ఋషులు మునులు యోగులు తయారు చేయండి అని తర్వాత వాళ్ళకి చెప్పారు. ఇందులో మోసగాళ్ళు దూరిపోతారనేది ఎప్పుడూ ఉంటుందిగా, కానీ అలా ఉంటారు వాళ్ళు క్రమశిక్షణగా. ఇప్పుడు మాయల మహిమలు ఏమున్నాయి, ఆయనకే షుగర్ వ్యాధి ఉంది, ఆయన మందులు వాడుకుంటున్నారు. ఎంతోమంది మహాత్ములు మందులు వాడుకుంటున్నారు. ఎంతోమంది మహాత్ములందరికీ శారీరక బాధలు ఉన్నాయి. కానీ వాళ్ళ విధానాలు వాళ్ళు తప్పరు. ఆ విధానం అలాగే నడుస్తూ ఉంటుంది. ఎందుకని ఆ విధానం శరీర నియంత్రణకి మనో నియంత్రణకి. తరింపంటే అంతే. అలా రామానుజాచార్యులు వారు అడిగినప్పుడు నాయన ఇదిగో మంత్రం అని మంత్రోపదేశం ఇచ్చారు, చెప్పారు. ఇది ఎవరికి చెప్పకు, ఈ మంత్రం వలన తరించిపోతారు అందరూ అని చెప్పారు. రామానుజాచార్యులు వారు అడిగారు, అయ్యా ఈ మంత్రంతో నిజంగా తరించిపోతారా అందరూ అని. చక్కగా తరించిపోతారు, ఎందుకంటే నేను ధరించాను కదా అని చెప్పారు వాళ్ళు గురువు గారు. అందరూ ధరించారని. సరే అన్నారు. అయితే ముందు షరత్ ఏంటి, ఎవరికి చెప్పకూడదు, ఎందుకని అర్హత ఉన్నవాడికి చెప్పాలి. కానీ అందులో ఉన్న సత్యం ఏంటి రామానుజాచార్యుల వారికి అర్థమైంది, ఇది చేయటం చేత అందరూ తరించిపోతారు. ఇది రహస్యంగా నువ్వే చేసుకోవాలి, బయటకు ఉచ్చరించకూడదు, నీకు నువ్వే చేసుకోవాలి. అలానే అందులో నిజంగా రహస్యం ఏమి లేదు, అది ఒక దైవనామం అంతే, దేవుడి పేరు. అప్పుడు రామానుజాచార్యులు వారు వెంటనే అంటే మళ్ళీ అప్పుడు గురువు గారు చెప్పారు, ఒకవేళ పొరపాటున నువ్వు దీన్ని అర్హత లేని వాళ్ళకి నువ్వు చేసుకోకుండా అర్హత లేని వాళ్ళకి చెబితే నువ్వు ఇబ్బందులు పాలవుతావు అని కూడా చెప్పారు. అంటే ఊరికనే అర్హత లేని వాళ్ళకి అల్లిస్తే ప్రజల్ని మోసం చేస్తారని ఒక విధి విధానం కోసం ఊరిని చెప్పబడుతున్న విషయం. అంతే తప్ప ఎవరికి ఏ ప్రమాదం జరగదు. దైవనామాల్లో ప్రమాదాలు ఏం జరుగుతాయి. కానీ గురువులు చెబుతారు అలా అర్హత లేని వాళ్ళకి ఇవ్వబాకండి అన్న దానికి ఒక కట్టడి చేశారు అంతే. రామానుజాచార్యుల వారు చక్కగా గుడి గోపురం ఎక్కేసి ఊరు ప్రజలందరినీ పిలిచేసి, అయ్యా మా గురువు గారు నాకు మంత్రం ఇచ్చారు, ఆ మంత్రం చేసుకుంటే అందరూ తరించిపోతారంట. ఆ మంత్రం నేను మీకు చెబుతాను, మీరందరూ చేసేసుకు తరించిపోండి అని గురు గోపురం ఎక్కి గట్టిగా అరిసి అనేక సార్లు ఆ మంత్రాన్ని ప్రజలకి చెప్పారు. మీరందరూ చేసుకోండి, తరించిపోండి అని. అందుకే రామానుజాచార్యుల వారి పేరే బాగా పాపులర్లో ఉంటుంది, వాళ్ళ గురువు గారి పేరు కూడా ఉండదు. ఆ దేవుడి స్థానం పక్కన రామానుజాచార్యుల వారే ఉంటారు, ఆయన పేరు మీద విశిష్టాద్వైతం నడుస్తూ ఉంటుంది. కానీ అసలు ఆయనకి మంత్రోపదేశం ఇచ్చిన గురువు గారు ఉన్నారు. కానీ రామానుజాచార్యుల వారు ఎందుకు ఉన్నారు అంటే, ఏమీ ఆశించకుండా ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకునే ప్రతి వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారు శంకరాచార్యులు వారు, అలాంటి వారు మధ్వాచార్యులు వారు, అలాంటి వారు ఒక రామానుజాచార్యులు, అలాంటి వారు ఒక గురునానక్, అలాంటి వారు ఒక మహమ్మద్ ప్రవక్త, అలాంటి వారు ఒక యేసుక్రీస్తు, అలాంటి వాళ్ళు ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఎంతోమంది మహనీయులు అలా వస్తూ ఉంటారు. వాళ్ళ వలన ఇదంతా నడుస్తుంది. అటువంటి వాళ్ళని అనుసరించండి, మాయల మహిమల వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, అందులో పడకండి. తరించడం అంటే మళ్ళీ ముందు చెప్పాను, మానసిక శాంతి, శారీరక శాంతి, కుటుంబక శాంతి. నీ మనసు పరుగులు ఆపి హాయిగా ఉంటావు, ఆ జ్ఞాన బోధలు తెలుసుకుంటావు. ఏ దైవనామాన్ని మంత్రంగా మననం చేసుకుంటున్నావో ఆ దేవుడు గుర్తొస్తాడు మననం చేస్తుంటే. ఆ దేవుడు గుర్తొచ్చినప్పుడు ఆ దేవుడు బోధలు గుర్తొస్తాయి. ఆ దేవుడు బోధలు గుర్తొచ్చినప్పుడు నేను మంచిగా జీవించాలి, ఆ బోధల ప్రకారం జీవించాలనేటువంటిది నీకు రోజు గుర్తుకు చేసుకుంటూ కూర్చుంటావు. అది బలపడిపోతుంది నీ హృదయంలో. అది అక్కడ ప్రాసెస్. అది అప్పుడు గురువు గారు పిలిచి అడిగారు, నాయన నేను అందరికీ చెప్పొద్దన్నాను కదా, ఇది రహస్యం అన్నాను కదా, అర్హత ఉన్న వాళ్ళకే చెప్పాలన్నాను కదా, అది చెబితే అందరూ తరించిపోతారు అన్నాను కదా, అలా చెబితే నువ్వు నష్టపోతావని కూడా చెప్పాను కదా, ఎందుకు చెప్పావు అన్నారు. అయ్యా నేను ఒక్కడిని నష్టపోయినా పర్వాలేదు, ఎంతమంది తరిస్తారు అన్నప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాను, అందుకని చెప్పేశాను. నేనేం నష్టపోయినా నాకే కష్టం వచ్చినా పర్వాలేదు అన్నాడు. గురువు గారు ఎంతో ఆనందపడి ఆ శిష్యుడిని కౌగిలించుకొని
నాయన నీ పేరు చరిత్రలో మిగిలిపోతుంది, ఎందుకంటే నీలాంటి వాడే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పారు. నాకు కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా ప్రజలకు మేలు జరగాలని కోరుకునేవాడేగా నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన జ్ఞానం. ఒక తండ్రి తన బిడ్డల పట్ల అలాగే ఉంటాడుగా, ఒక తల్లి తన బిడ్డల పట్ల అలాగే ఉంటాడుగా, ఒక భర్త తన కుటుంబం పట్ల అలాగే ఉంటాడుగా, ఒక భార్య తన భర్త పట్ల పిల్లల పట్ల అలాగే ఉంటుందిగా, కుటుంబంలో అందరూ అలాగే ఉంటారుగా. ఒక కుటుంబ యజమానిలా ఆలోచించాడు. విశ్వ యజమాని, విశ్వానికి ప్రేమ చేయాలని, విశ్వాన్ని ప్రేమించి విశ్వంలో ఉన్న అందరికీ మేలు చేయాలనుకున్న విశ్వప్రేమికుడు. వాళ్ళే ఈ జగద్గురువులందరూ కూడా. అటువంటి మార్గంలో సాగండి, అంతే తప్ప మాయలని మహిమలని ఏంటి? ఒక దేవుడి నామాన్ని జపించడం ఎందుకంటే ఆ దేవుడు గుర్తు రావటానికి. ఆ దేవుడు గుర్తొస్తే ఆ దేవుడు బోధలు గుర్తొస్తాయి. ఆ దేవుడు బోధలు గుర్తొస్తే బోధలన్నీ మంచిగా జీవించమని, తప్పు చేయొద్దనే ఉంటాయి. వాటి సారం అంతే, అంతకు మించి అందులో ఏమి ఉండదు. అందుకని మంచిగా జీవించు. ఆ దేవుడితో అయితే ఏంటి, ఈ దేవుడితో అయితే ఏంటి, ఏ దేవుడితో అయితే ఏంటి. మధ్యలో మాయలు మహిమలు అంటే ఏంటి? నిన్ను నువ్వు నాశనం చేసుకొని నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు ఈ మంత్రం అసలు ఏంటి, ఇది మనసుకు ఎలా పనిచేస్తుంది అనే దానికి కూడా మీకు వివరణ చెబుతాను. మనసు నిరంతరం పరుగులు తీస్తుంది. మనసుకు నిరంతరం ఆశలు, కోరికలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, ఏదో ఒకటి లిమిటెడ్ ఉండదు. ఎంత ఉన్నా సరిపోదు, ఇంకా కావాలనిపిస్తుంది, సంతృప్తి ఉండదు. అలా సంతృప్తి లేనటువంటి ఒక చిన్న రైతు అనుకుందాం ఊరికనే. ఆ ఊళ్ళో ఉన్న గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు గారు రోజు ఊరు చివరిన ఒక ఆశ్రమం ఉంది. ఆయన రోజు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ సాయంత్రం పూట 4 మంచి విషయాలు, జ్ఞాన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తాడు, కూర్చుంటాడు, వస్తాడు. కానీ ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఉంటాడు. నాకు ఉన్నది సరిపోవట్లేదు, బాధగా ఉందని. అది మనుషులందరికీ ఉండే సహజమే కదా. అలా రోజు ఆశ్రమానికి గురువు గారి దగ్గరికి వెళ్తాడు. గురువు గారు చెప్పాను అంటాడు, గౌరవం ఉంది, అవన్నీ నేర్చుకుంటున్నాడు. కానీ పాపం మనసు పరుగులు ఆగట్లేదు. అలా వస్తూ ఒకరోజు గురువు గారి ఆశ్రమం నుంచి తిరిగి ఇంటికి వస్తూ రోడ్డు మీద ఏదో కనపడింది. ఏదో మట్టిలో కూరుకొని ఉన్నట్టుగా ఉంది, కొంచెం పైకి కనపడుతుంది. ఏంటని దాన్ని కాలుతో తన్నాడు. అక్కడ కొంచెం తవ్వి తీసి చూశాడు. అది గట్టిగా తగిలింది. తవ్వి తీస్తే ఒక ఎత్తడి చెంబు, మరచెంబు బయటకు వచ్చింది. ఏంటబ్బా ఎత్తడి మరచెంబు ఉంది, లోపల ఏముందో చూద్దామని మూతోడ తీశాడు. మూతోడ తీయగానే అందులోంచి బుడింగిమని ఒక చిన్న బొడ్డోడు, గాలి రూపంలో ఉన్న బొడ్డోడు వచ్చాడు. అల్లావుద్దీన్ అద్భుత దీపం అని కథలు ఉంటాయి కదా మనకి, ఆ టైపులో అనుకోండి. ఇది కథే, మనసు గురించి చెప్పడానికి కల్పిత కథ, ముందే తెలుసుకోండి. ఇలాంటి కల్పిత కథలు నిజం అనుకుని నమ్మితేనే మహిమలు మాయలకు పోతూ ఉంటారు. నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్మండి చాలే. ఎవడన్నో నమ్మటం ఎందుకు, మీకు ఆ కర్మ ఏంటి? జ్ఞానం ఎవరో చెబుతారు, వినండి. విన్నాక మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు ఆచరించుకోండి, మీ మీద మీరు ఆధారపడండి. మీ జీవితం మీది, ఎవడో మిమ్మల్ని ఉద్ధరింప చేయలేడు అక్కడ. అలా ఆ బుడతడు బయటకు వచ్చాడు. ఆయనది అల్లావుద్దీన్ అద్భుత దీపం టైపులో ఒక బుడతడు బయటకు వచ్చాడు. ఆ బుడతడు వాయు రూపంలో తెల్లగొన్నాడు అంతే. వచ్చి, నమస్కారం బిడ్డ, అయ్యా నన్ను ఇందులోంచి బంధ విముక్తుని చేశారు మీరు, నాకు చాలా సిద్ధులు ఉన్నాయి, నేను చాలా శక్తివంతుడిని, మహిమలు మాయలు ఎన్నో చేసేయగలను, నాకు మీరు విముక్తి కలగజేశారు కాబట్టి మీకు మేలు చేస్తాను. అయితే నాకు ఒక గుణం ఉంది, ఆ గుణం చేతనే ఇంతకు ముందు ఒక ఆయన మహానుభావుడు నన్ను ఇందులో బంధించేశాడు. ఏంటి నా గుణం అంటే, నిరంతరం కదులుతూనే ఉంటాను, నిరంతరం ఏదో పని చేయాలి. నేను పని చేయకుండా ఉండలేను, కదలకుండా ఉండలేను. మీరు ఇందులోంచి నన్ను బయటకు తీశారు కాబట్టి మీరు నిరంతరం నాకు పని చెప్పండి, ఎంత పనైనా చేసేయగలను, ఏ పనైనా చేయగలను, సర్వసమర్థతలు ఉన్నాయి నాకు. కానీ పని చెప్పకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. నేను భరించలేనంటే ఉండలేను, పని చేయకుండా ఉండలేను నేను. అందుకని పని చెప్పినప్పుడు మిమ్మల్ని మింగేస్తాను. అందుకని నా బాధపడలేక ఇంతకుముందు ఒక మహానుభావుడు నన్ను మరచెంబులో పెట్టి బిగిచ్చేసాడు బయటకు రాకుండా. మీరు అనవసరంగా నన్ను ఓడదీశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు పని అవసరం, స్వేచ్ఛ వచ్చేసింది. స్వేచ్ఛలో నేను పని చేయకుండా ఉండలేను, ఏదో బంధిస్తేనే ఉండగలుగుతాను. అంటే వీడు ఆలోచించాడు, వీడు లోపల బంధించడం వీడికి రాదు, వీడి వల్ల కాదు. లోపలికి వెళ్ళిపోయింటే ఆడిందికి వెళ్తాడు, బయటకు వచ్చినాడు, నాకు విముక్తి వచ్చింది, ఎన్నో సంవత్సరాల నుంచి ఇందులో పడి ఉన్నాను, ఇప్పుడు పని చెప్పమంటున్నాడు. అయితే మనోడు ఆలోచించాడు, అసలు పని చేయడానికి అంతే ఉంది, పని బోర్డు చెప్పొచ్చు, వీడికి శక్తులు ఉన్నాయి అంటున్నాడు, హాయిగా మనం కూర్చొని వీడితో పని చేయించేసుకుందాం, మనం సుఖపడిపోవచ్చు, మనకు లాటరీ తగిలేసింది అనుకున్నాడు. రోజు ఆశ్రమానికి వెళ్ళి గురువు గారి ప్రవచనాలు అవన్నీ వింటున్నాను కదా, అందుకని నాకేదో మొత్తానికి మేలు జరగడానికి గురువు గారి ఆశీర్వాదమో, గురువు గారి దేవుడి ఆశీర్వాదమో, ఏదో మొత్తానికి వీడు తగిలేడు నాకు ఈ చెంబులోడు,
ఈ చెంబులో పడ్డాడు, కాబట్టి నువ్వు వాడేసుకుందామని. నువ్వు పని చేయనైనా, మా ఇల్లు చాలా శిథిలమైన అవస్థలో ఉంది, వర్షం పడితే కారిపోతుంది, నానా ఇబ్బందులు పడుతున్నాం పేదరికంతో, ముందు నాకు అద్భుతమైనటువంటి ఒక విలాసవంతమైన భవనం కట్టిపెట్టి అన్నాడు. మనోడు అనుకున్నాడు వీడు భవనం ఇప్పుడెప్పుడు కడతాడు, మనిషిలాగా ఆలోచించాడు. మనం ఒక ఇల్లు కట్టాలని సంవత్సరాలు పట్టుద్ది, అందులో అద్భుతమైందంటే సంవత్సరాలే గ్యారంటీగా. అబ్బోయిడికి సంవత్సరాలు పట్టుద్దిలే, తర్వాత ఇంకో పని చెప్పొచ్చు అనుకున్నాడు. అంటే ఆడు అలాగేనండి అని నమస్కారం పెట్టాడు, బుడింగిని ఎగిరిపోయాడు గాలిలో. ఈయన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి చూస్తే అక్కడ అద్భుతమైన బిల్డింగ్ ఉంది. ఇది మన ఇల్లు కాదేమో అని వెళ్ళిపోబోతున్నాడు. చూస్తే వాళ్ళ ఆవిడ పిల్లలు గబగబా వచ్చారు, మంచి బట్టలు కట్టుకొని ఉన్నాడు. బిల్డింగే కాదు, అందులో వస్తువులు కూడా పెట్టేశాడు. వీళ్ళకి అవసరమైనటువంటి ఆ బిల్డింగ్లో నివసించే వాళ్ళకి ఎటువంటి వస్తువులు కావాలో అన్ని ధన సంపదలతో కూడిన వస్తువులన్నీ పెట్టేశాడు అక్కడ. అవన్నీ కట్టుకొని మీరు వచ్చారు. వాళ్ళకి చెప్పాడు ఇలా వివరం, మీ ఆయన అలా చెప్పాడు, నేను చెంబులో బుడుగునని, బుడింగి గాడినని, చెంబులో పడ్డోడిని నాకు విముక్తి వచ్చిందని. ఓహో అని వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు ఆనందపడిపోయారు. సరే బుడింగిని ఇదేంటంటే అయిపోయింది, బిల్డింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అందరూ ఆనందించారు. ఆడొచ్చాడు, మీ ఆనందం తర్వాత ముందు నాకు పని చెప్పండి సార్, యజమాని గారు నన్ను ఓపెన్ చేశారు, మీరు పని చెప్పకపోతే మిమ్మల్ని మింగేస్తాను, ఎందుకంటే నాకు తొయ్యదు. వెంటనే ఆలోచించాడు, పని చేయడానికి ఏంటంటే బోల్డ్ పనులు, నువ్వేం కంగారు పడకు, జీవితకాలం మొత్తం పనులు చెబుతాను, నువ్వు వెళ్ళిపోయి మన పొలం అంతా చక్కగా దున్నేసి చక్కగా పంటలు పండించేసి మొత్తం ధాన్యం అంతా ఇంటికి తీసుకొచ్చేయమన్నాడు. సహజంగా ఎవరైనా పంటలు వేసినాక 5 నెలలు 6 నెలలు పడతాయి ఆ ధాన్యం ఇంటికి రావాలంటే. అలా పడుతుంది ఏదో అనుకున్నాడు. వీడు కొంచెం పోనేమన్నా ఒక నెల ముందేస్తాడేమో అనుకున్నాడు. చక్క ఇంట్లో కూర్చున్నానే కబుర్లు కాలక్షేపం అయ్యాయి, చెకోడీలు పకోడీలు తింటున్నారు, హాయిగా ఉన్నారు. మనోడు 10 నిమిషాలు, పావు గంట, అరగంటలో తిరిగి వచ్చాడు. మొత్తం ధాన్య బస్తాలన్నీ అదిగో అక్కడ పరిచేసి ఉన్నాయి. ఏంటని మనం ఈయన అడిగితే, అదిగో ధాన్యం పంటలు వేసాను, పండించేసాను, మొత్తం నూరు చేశాను, అదిగో మళ్ళీ ధాన్యం కూడా తెచ్చేసాను అన్నాడు. ఏంట్రా నాయన ఇవన్నీ పావు గంటలు 6 గంటలు చేసుకొచ్చావా అన్నాడు. అవునన్నాడు. ఎందుకని అన్నాడు, నాకు సిద్ధులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి కదా, నాకు మీలాగా కాదు కదా నేను. ఓహో అయితే ఏం పర్వాలేదు, సరే మరి నాకు ఇంకా పనులు చెప్పమని. నేను ఎంత ఆలోచించిన పనులు తట్టట్లేదు, ఎందుకంటే ఇల్లు ఇంటి నిండా సంపదలు, పొలం వెళ్ళాడు, చేశాడు, వచ్చేసాడు. ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలో లోటే కనపడతలేదు, ఏం కావాలో కనపడతలేదు. సరే ఆలోచించాడు, మన పని కాకపోతే ఏమైందిలే అని ఊళ్ళో వాళ్ళ పొలాలన్నీ చక్కగా వెళ్ళి మన పొలం లాగానే అన్ని దున్నేసి చేసేసి పంటలు పండించేసి ఎవరింట్లో వాళ్ళ బస్తాలు వేసి వచ్చి పొమ్మన్నాడు, ధాన్యం వేసి వచ్చి అందరి ఇళ్ళకని. అలాగే ఊళ్ళో వాళ్ళకి కూడా అందరికీ మనలాగా బిల్డింగులు కట్టేసామన్నాడు. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. మొత్తం ఊరంతా బిల్డింగులతో తయారైపోయింది. ఊళ్ళో వాళ్ళు అందరికీ బిల్డింగుల్లో ధాన్యాలు వేసేసాడు. మొత్తం 1 అవర్లో తిరిగి వచ్చేసాడు. అన్నీ అయిపోయి చేశాను అన్నాడు. చూడండి అన్నాడు, చుట్టూ చూస్తే మొత్తం బిల్డింగులు వెలసిల్లిపోతున్నాయి. మొత్తం ఊరంతా గుప్పుమని వార్త వెళ్ళిపోయింది. ఆహా మనోడు సామాన్యుడు కాదని అందరూ పొగిడేసుకుంటున్నారు. మన ఇల్లు బిల్డింగులు అయిపోయినాయి, మనకు ధనరాశులు పడిపోయినాయి, ఇదిగో ధాన్యరాశులు వచ్చి ఇక్కడ పడిపోయినాయి కుప్పగాని. వీళ్ళందరూ సంబరపడతా ఊరంతా సంబరాలు చేసుకుంటుంటే మనోడు వచ్చాడు ఈయన దగ్గరికి. అయ్యా ముందు నాకు పని చెప్పండి, మీ సంబరాల మాట దేవుడి దగ్గరికి, లేకపోతే మిమ్మల్ని మింగేస్తాను నేను, ఎందుకంటే నాకు పని చేయిపోతూ ఉండలేను అంటే. ఏం ప్రాబ్లం లేదు, నువ్వేం కంగారు పడకు, నీకు బోల్డ్ పనులు చెబుతాను. మన ఊరు నుంచి మన చుట్టూ ఉన్న అన్ని వాళ్ళకి రోడ్లు వేసామన్నాడు. అది ఒక పల్లెటూరు, అసలు రోడ్లు లేవు, నానా బాధలు పడుతున్నాను, నెంబర్ 1 రోడ్లు వేసేసామన్నాడు. మొత్తం చుట్టూ ఉన్న ఊళ్ళన్నిటికీ రోడ్లు వేసాడు, గంటలో తిరిగి వచ్చాడు. అలా ఏది అడిగితే అది కరెంట్లు, నీళ్లు, రోడ్లు, మొత్తం అవసరాలన్నీ చేసేస్తున్నాడు. అరగంటలో, గంటలో, పావు గంటలో పన్ను పెట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇంకా అసలు చెప్పడానికి కూడా పనుల్లో మనోడు బుర్రపాడైపోతుంది, ఏం చేయాలో తెలియట్లా. వచ్చాడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఎవరు నాయన వీడికి పనులన్నీ అయిపోయిన, ఇప్పుడు పని చెప్పకపోతే నన్ను మింగేస్తాడు, బుర్రపాడైపోతుందని భయం మొదలైంది. ఇందాక దాకా ఆనందం సుఖం, ఇప్పుడు భయం అయిపోయింది. ఈ లోపల మనోడు వచ్చాడు, నువ్వు తర్వాత ఆలోచిద్దు కానీ నాకు పని చెప్పు అన్నాడు. అంటే దూరంగా కొండ ఒకటి కనబడుతుంది. ఆ కొండని చక్కగా లెవెల్ చేసే, భూమికి సమానంగా లెవెల్ చేసే మట్టి అంతా చదును చేసి వచ్చి పోమన్నాడు. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన గబగబా ఆలోచించాడు, వీడికి నేను పనులు చెప్పలేను, నా వల్ల కాదు, ఇప్పుడు ఆ కొండ చదును చేసి వచ్చేస్తాడు వీడు, ఇప్పుడు ఏం చెప్పినా వీడితో కష్టం, ఎందుకంటే వీడు ఆగడు,
ఆగమేఘాల మీద నిమిషాల్లో చేస్తున్నాడని ఈయన పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దిక్కెవరంటే గురువు గారు గుర్తొచ్చారు. జ్ఞానబోధ చేస్తున్నాడు కదా ఆయన రోజు చెప్పేది మనసు గురించే. ఆ మనసు ఆగితే శరీరం కరెక్ట్గా ఉంటుంది, తృప్తిగా ఉంటాం, హాయిగా ఉంటాం అని రోజు బోధలు అయ్యే, జ్ఞాన బోధలు అయ్యే ఉంటాయి ఎక్కువ. మహిమలు మాయలు నిజమైన వాళ్ళు చెప్పరు. కాకపోతే దైవ భక్తిని కలిగిస్తారు. ఎందుకంటే ఆ భక్తిలో మనసు ఆ జ్ఞానాన్ని వింటది, భక్తిలో జ్ఞానాన్ని వింటది అంతే. అది జ్ఞానాన్ని ఆచరించుకోవాలి అంతే తప్ప మహిమలు మాయలు వెంట పడకూడదు. పడితే అది మళ్ళీ అన్నీ తప్పుదారి. అందుకని పరిగెత్తుకుంటూ గురువు గారి దగ్గరికి వచ్చాడు. గురువు గారికి జరిగిన విషయం అంతా చెప్పాడు. గురువు గారు, నాయన నువ్వేం కంగారు పడక నా దగ్గర కూర్చో, వాడు నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చేస్తాడు కదా, ఇక్కడికి వస్తాడు. వచ్చినాక మా గురువు గారు చెప్పినట్టు వినని చెప్పు, మిగిలిందంతా నేను చూసుకుంటాను అన్నాడు. అలాగే మన బుడతడు వచ్చాడు. వచ్చేసి బుడింగిని వచ్చేసాడు. ఏమయ్యా నాకు పని చెప్పాలి, అదిగో కొండను చదువు చేసి వచ్చేసాను, ఇప్పుడు నెక్స్ట్ పని చెప్పన్నాడు. వెంటనే ఆయన, నీకు పనులన్నీ మా గురువు గారు చెబుతారు, మా గురువు గారు చెప్పిన పనులు చేయటమే నీ పని. నేను నిన్న ఆయనకు అప్పగించేశాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వు ఒకవేళ మింగేయాలంటే ఆయన్నే మింగేయటమే తప్ప నా దగ్గరికి రావక్కర్లేదు, ఆయన చెప్తారని అన్నాడు. ఓకే అలాగే, నాకేం ప్రాబ్లం లేదు, పని చేస్తే చాలు నాకు అన్నాడు. అమ్మ బతికాని బతుకు జీవుడని గురువు గారికి ఒక పాద నమస్కారం చేసుకుని గురువు గారు వెళ్ళి వస్తానన్నాడు. గురువు గారు చిరునవ్వు, నువ్వు వెళ్ళి ఇటు సంగతి నేను చూసుకుంటానంటే ఈ లోపలాడు, అయ్యా మీ ఇద్దరు గొడవ తర్వాత ముందు నాకు పని చెప్పండి, నేను వెయిట్ చేయలేను, నాకు ముందు పని చెప్పి తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకోండి కావాలంటాను. గురువు గారు ఏం ప్రాబ్లం లేదు, దా బయటకు వెళ్దాం దా అని ఆశ్రమం బయటకు వచ్చి ఎదురుగా పెద్ద తాడి చెట్టు ఉంది. ఆ తాడి చెట్టు కనబడుతుందా అన్నారు. కనబడుతుంది అన్నారు. నువ్వు పని చేయి, ఆ తాడి చెట్టు కింద నుంచి పైకి ఎక్కు, పైనుంచి కిందకి దిగు, మళ్ళీ కింద నుంచి పైకి ఎక్కు, మళ్ళీ పైనుంచి కిందకి దిగు, ఎక్కువ దిగు ఎక్కువ దిగు ఎక్కువ దిగు, నేను చెప్పే వరకు ఎక్కి దిగుతానే ఉండు. నీకు పనే కదా కావాల్సిందంటే, అవును నాకు పనే కావాల్సింది అంతే, ఇంకేం లేదు, ఏ పనైనా పర్లేదు. అలా ఎక్కువ దిగుతూ ఉండు అంతే. మళ్ళీ నేను వచ్చి నీకు కొత్త పని చెప్పే వరకు నువ్వు ఆ పని చేస్తూ ఉండు, నాకు అవసరమైనప్పుడు నీకు ఇంకో పని చెబుతాను నేను. గురువు గారు లోపలికి వెళ్ళిపోయి హాయిగా తన పనులు చేసుకొని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఇది చెప్పినప్పుడు మనోడు కూడా అక్కడే ఉన్నాడు. మనోడు కూడా ఉన్నాడు. అసలు గురువు గారు ఏం చెబుతారో ఆలోచిద్దాం, చూద్దామని పట్టుకుందాం, అసలు ఏంటి రహస్యం, గురువు గారు ఎలా తప్పించుకుంటారు ఈ నుంచి అని. గురువు గారు చెప్పింది చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న విషయం నాకు ఐడియా తట్టలేదేంటని, నేనైనా చెప్పొచ్చు కదా అని. ఆశ్రనోడికి ఐడియా ఎందుకు తట్టుద్ది, బిల్డింగులు కావాలి కట్టించుకున్నాడు, పొలాలని ధాన్యం కావాలి సంపదలు కావాలి తెప్పించుకున్నాడు. ఇలాంటివన్నీ ఊరోళ్ళకి అవసరం, ఊరోళ్ళందరూ పొగుడుతారు, కీర్తి కావాలి, కీర్తికాంక్ష ఉంటుంది మనకి, గుర్తింపు కాంక్ష. అందుకని అందరికీ చేయించాడు ఫ్రీ కాబట్టి, వీడిదైతే పెట్టడం. అలా వీడు బతుకు తెరువు కోసం రోడ్లు వేయించాడు, ఏది చంపేస్తాడేమో ఇప్పుడు ఆడు మింగేస్తాడని, అది కూడా కీర్తి కండూతి. అలా తనకి ఇప్పుడు స్వార్థపు కోరికలే కలిగినాయి తప్ప తనకి నిరాడంబర ఆలోచన, స్వార్థం లేని ఆలోచన, మంచి ఆలోచన కలగల. గురువు గారికి అసలు కోరిక లేదు. ఆయన ఏదేళ్ళకి మంచి మాటలు చెప్పి ఇంత భిక్షాన్నం తిని బతికేస్తున్నాడు ఊరి చివరి. ఆయన కేవలం ఆయన ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వరకు తనకు సంబంధించిన ధ్యానాలు, తపస్సులు, తన సాధనా విధానాలు ఏమున్నాయో, తన ఆశ్రమంలో ఉన్న దైవం విధానం పద్ధతి ఏముందో అవన్నీ చేసుకుంటూ ఇలా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పి చక్కగా బతకండి అని చెప్పి జ్ఞానబోధలు చేస్తాడు. వాళ్ళు ఏదైనా ఇంత భిక్ష తీసుకొస్తే ఆ భిక్షాన్నం తిని బతుకుతాడు. కాబట్టి ఆయన కోరిక లేదుగా, అందుకని ఆయనకి తన స్వార్థానికి వాడిని ఉపయోగించుకోవాలా. వాడికి పనే కదా కావాల్సింది అనగానే ఆయనకి ఐడియా తట్టింది. ఏముంది పని చేయడం పెద్ద నిరంతరం పెద్ద విశేషమే ఉంది, అది ఎక్కి దిగు అన్నాడు. అలా ఎక్కువ దిగా అనకపోతే ఇంకో పని అయినా మనమైనా చెప్పొచ్చు. ఇదిగో ఈ రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళు, మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరికి రా, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి, ఆ చివరి నుంచి ఈ చివరికి రా, అలా తిరుగుతూ ఉండని చెప్పొచ్చు. ఇంకా వాడు ఏముంది, ఇప్పుడు పని లేని పని చేస్తున్నాడు, కానీ వాడికి పని అది, వాడికి పనే అది. కానీ అది పని అంటే పని కాదు, ఎక్కుతాడు దిగుతాడు, ఫలితం ఏం లేదు అందులో. అలాగే మనసుని నియంత్రించటానికి అనేక విధములుగా కోరికలతో, ఆశలతో, భయాలతో, ఆదుర్దాలతో, కంగారులతో, రకరకాలైనటువంటి విధానాలతో పరిగెత్తేటువంటి మనసుని, అంటే అటు కోరికలు, అటు మంచి, ఇటు చెడు, ఇటు భయాలు, ఆందోళనలు, ఇలా రకరకాలుగా పరిగెత్తేటువంటి మనసుని నియంత్రించటానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ మతము, మార్గము, దేవుడు, సాధనా విధానాలు, పద్ధతులు, ఆధ్యాత్మికత. ఈ వ్యవస్థలను జ్ఞానాన్ని నేర్చుకోవాలి, స్వార్థాన్ని కాదు.
ఆ వ్యవస్థను నీకు అనుకూలంగా ఉపయోగించేసుకొని నువ్వు కీర్తి ప్రతిష్టలో ధనాన్ని సంపాదించేసుకొని అది సంపాదించుకోవడానికి నీ కీర్తి కండోతి కోసం నీ ధన సంపత్తుల కోసం నువ్వు వెలిగిపోవడం కోసం మాయలు మహిమలు సృష్టించి దేవుడికి మాయలు మహిమలు అద్దేస్తే దానిని మించిన మహాపాపం కోట్లేదు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం, ప్రకృతికే విరుద్ధం. నువ్వు ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నావు. అలా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళే అన్ని వినాశనం అయిపోతాయి. మహాపాపం అది. ఒక మనిషిని తన స్వీయ జ్ఞానాన్ని తెలుసుకోనివ్వకుండా, తన స్వీయ ఆధ్యాత్మిక చదువుకోనివ్వకుండా, తన స్వీయ సహజ ప్రకృతిలో సహజ జ్ఞానంలో వాస్తవ జ్ఞానంలో వాస్తవికతలో వెళ్ళనివ్వకుండా ఒక మనిషిని మాయలకి మహిమలకి అటువంటి మత్తుకి భక్తి మత్తుకి లోన్ చేసేసి మాయలు మహిమలకు లోన్ చేసేసి దురాశలు దుర్మార్గాలకి లోన్ చేసేసి అవన్నీ మేము తీరుస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో సేవలు చేయించుకొని రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి జీవించే వాళ్ళందరూ కూడా బ్రహ్మరాక్షసులే కొడతారు. నేను చెప్పేది కాదు, పూర్వపు చరిత్రలో దత్తాత్రేయ కథల్లో చరిత్రలో వస్తుంది. బ్రహ్మరాక్షసులైన వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ప్రజలకు అందకుండా దాసేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులయ్యారు. అక్కడక్కడ దొరుకుతాయి పురాణాల్లో కథలు. అందుకని జ్ఞానాన్ని తప్పుదో పట్టించకండి. బ్రహ్మరాక్షసులు అవుతారో అవరో అంటే అంత రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. కానీ బ్రహ్మరాక్షసులు అని ఎందుకు అన్నారంటే బ్రహ్మము అంటే దైవ మార్గంలోనే ఉన్న రాక్షసులు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అది అందుకని బ్రహ్మరాక్షసులు దైవ మార్గంలో ఉన్నట్టుగా కనపడుతున్నారు, కానీ దైవ మార్గం మొత్తాన్ని రాక్షస ప్రవృత్తితో భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. అలా వెళ్ళకండి, అలా చేయకండి. నిజమైనటువంటి మార్గంలో వెళ్ళండి. నిజమైన మార్గం ఏంటి? సృష్టిలో ఏది నీకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు, అలానే నీకు ఏది వ్యతిరేకంగానూ ఎప్పుడూ ఉండదు. సృష్టి దాని పద్ధతిలో సాగిపోతూ ఉంటుంది, నీ జీవితం కూడా అంతే. అందులో అనుకూలతలను ఆనందించు, వ్యతిరేకతలను ఎదుర్కోవడం నేర్చుకో. సహజం అది. ఎవరి పట్ల ద్వేషాలు పెంచుకో. బాగా అందరితో మంచిగా మైత్రిగా ఉండటం నేర్చుకో. అందరూ నాలాంటి వాళ్ళని సద్భావన పెంచుకో. జీవితకాలం ఎంత ఉంటుందో అంతకాలం మంచిగా జీవించడానికి ప్రయత్నించు. అలా ప్రయత్నిస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎందుకంటే నువ్వు శరీర పరిమితుడువు పరిమితురాలు మాత్రమే కాదు, మనోపరిమితుడువు మనోపరిమితురాలు మాత్రమే కాదు, నువ్వు ప్రాణశక్తివి. ఆ ప్రాణశక్తి ఉంటేనే శరీర మనస్సులు పనిచేస్తున్నాయి అనేది ప్రత్యక్ష సాక్ష్యము. కనుక నువ్వున్నావు, నేనున్నాను, మనం మాట్లాడుకుంటున్నాం, నేను చెబుతున్నా, మీరు వింటున్నారంటే ఇప్పుడు మనలో ప్రాణశక్తి ఉన్నది. జీవిస్తున్న అందరికీ ప్రాణశక్తి ఉన్నది. కాబట్టి జీవిస్తూ ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయి. దాంతో మొత్తం ఆధ్యాత్మికత పూర్తయిపోద్ది. ఇంత సింపుల్. ఇందులో మహిమలో మాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, నాకు సంబంధించిన వ్యక్తిగత చదువు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించండి అంతే. అంతకుమించి ఇందులో విశేషతలు ఏమీ లేవు. దానికోసం ఏర్పడినటువంటివే అనేక రకాల మార్గాలు. ఆ మార్గాలను అర్థం చేసుకొని మార్గాలలో ఉన్నటువంటి మంచిని తీసుకోండి. మతాల పేరు మీద కొట్టుకోకండి, దేవుళ్ళ పేరు మీద కొట్టుకోకండి, విమర్శించుకోకండి, తిట్టుకోకండి, వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ అని అసలు అనుకోబాకండి. ఇదంతా అజ్ఞాన భావాలు. అందులో అన్నింటి యొక్క సారం ఏంటి అంటే నేను మంచిగా బతకడం నెంబర్ 1, నెంబర్ 2 నన్ను నేను తెలుసుకోవటం, నా సంపూర్ణత్వాన్ని తెలుసుకోవటం. ఇంతకు మించి అక్కడ ఏం లేదు. అది ఎన్ని రకాలుగా చెప్పబడిన దాన్ని అర్థం చేసుకున్న రోజున మీరు ఖచ్చితంగా చదువు సరిగ్గా చదువుకుంటారు. అది మన గూర్చిన చదువు, మీ గూర్చిన చదువు, నా గూర్చిన చదువు, మన గూర్చిన చదువు, మన స్వీయ చదువు. ఆధ్యాత్మికత వ్యక్తిగతం, ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతం, ఆత్మజ్ఞాన చదువు వ్యక్తిగతం. కాబట్టి ఎవరికి వాళ్లే చదువుకోవాలి. రెండో వాళ్ళతో అసలు మనకు పని లేదు, పోలికలు లేవు, పోల్చుకోవద్దు. మీరు చక్కగా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ మీ చదువు మీరు చదువుకుంటూ మీ మార్గంలో మీరు సాగిపోండి. ఏమైనా సందేహాలుంటే మళ్ళీ ఈ మార్గంలో ముందుకు వెళ్ళటానికి, ఈ మార్గంలో నడుస్తూ ఈ మార్గాన్ని నచ్చింది అర్థమవుతుందని అనుసరిస్తున్న వాళ్ళు ఈ మార్గంలో ముందుకు సాగాలి అనుకుంటే ఇక్కడ మహిమలుండవు, మాయలుండవు, మతాలుండవు, గొడవలుండవు, దేవుళ్ళు ఉండరు, అన్నీ ఉండొచ్చు. వాటి గురించి చెప్పను, అవి మీవన్నీ మీరు చేసేసుకోండి. కేవలం వ్యక్తి మంచిగా బతకడానికి అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడైనా ఉదాహరణగా ఈ మహాత్ముల పేర్లు రావచ్చు. వాళ్ళు రామానుజాచార్యులు వారి పేరు వచ్చింది. అలా ఎప్పుడైనా ఎవరో శంకరాచార్యులు ఎవరో ఇంకొకరు మహాత్ములు చెప్పిన దాన్ని, ఎందుకంటే నేను కూడా చదువుకుంటూ వచ్చిన వాడినే కదా, అది గుర్తొచ్చినప్పుడు దాన్ని చెబుతాను.
అలా చెబుతున్నానని వాళ్ళని సమర్థించిన వాడిని కాదు, ఇంకొకళ్ళని వ్యతిరేకించిన వాడిని కాదు. మొత్తం మానవాళి అందరికీ ఉపయోగపడేటువంటి ఏ విషయమైనా నాకు ఆమోదయోగ్యమే. అన్ని మతాలు నాకు ఇష్టమే, అందరు గురువులు నాకు ఇష్టమే, అన్ని విధానాలు నాకు ఇష్టమే. మనుషులకి ఉపయోగపడేది ఏదైనా నాకు ఇష్టమే. ఎందుకంటే మనిషికి అవసరమైనదే మనకు కావాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి ఈ మార్గం అర్థమై ఇందులో నడిచేవాళ్ళు సందేహాలు వస్తే అడగండి. ఈ మార్గంలో నడవని వాళ్ళు, సరదాగా వినేవాళ్ళు, వేరే గురువులు, వేరే మతాలు, వేరే మార్గాలు, వేరే పద్ధతులు, వేరే విధానాలలో సాగేవాళ్ళు ఉంటే చక్కగా మీ మార్గాలలో వెళ్ళిపోండి, మీ మార్గ విధానాలను అనుసరించండి. ఒకవేళ మీ మార్గ విధానాలలో మీరు హాయిగా జీవించడానికి ఏమైనా ఇది ఉపయోగపడితే వినండి, అందులో తప్పేం లేదు. కానీ మీ మార్గంలోనే వెళ్ళండి. ఒక గురువు ఉన్నవాళ్ళు మీ గురువుని అనుసరించండి. ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నవాళ్ళు మీ దేవుడిని అనుసరించండి. ఆల్రెడీ ఒక మతం నమ్మి ఇష్టపడి సాగుతున్న వాళ్ళు ఇందులో జ్ఞానం తీసుకొని కూడా మీ దాంట్లోనే సాగండి. ఏదైనా మంచిగా ఉండటమే. ఏది ఎవరో వదిలిపెట్టక్కర్లేదు, ఏది ఎవరో పారేయక్కర్లేదు. అందరూ మంచిగా జీవించడం తప్ప ఇక్కడ ఏమీ లేదు. అలా ఇందులో సాగే వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే అడగండి. ఇతర గురువులు, ఇతర మతాలతో సాగేవాళ్ళు సందేహాలు వచ్చినా దయించి అడగండి. మీ గురువుల్ని, మీ మత పెద్దల్ని, మిమ్మల్ని నడిపేవాళ్ళని, మీరెవరిని నమ్ముతున్నారో, మీరెవరిని అనుసరిస్తున్నారో వాళ్ళని అడగండి. ఎందుకంటే మిమ్మల్ని నడిపే బాధ్యత వాళ్ళది. మీరు వాళ్ళని నమ్మి నడుస్తున్నారు. మీ హృదయం, మీ మనస్సు వాళ్ళని అంగీకరించినాయి కనుక. ఇది అంగీకరించిన వాళ్ళు ఇందులో సందేహం ఉంటే అడగండి. నేను నడుపుతున్నానని కాదు, నేను కూడా నడుస్తున్న విద్యార్థిని. నేను ఎవరిని ఎప్పటికీ నడపలేను. నేను సామాన్యుడిని. అసలు ఒకళ్ళని నడుపుతాను, ఒకళ్ళకి మేలు చేస్తానన్న భావనే నేను కల్పించుకోను. నేను అతి సామాన్యుడిని. నాకు అంతటి శక్తి లేదు, నాకు ఏ అనుభవం అవ్వలేదు. కేవలం నేను చదువుకున్న పుస్తక జ్ఞానాన్ని మాత్రమే చెబుతున్నాను. నేను విన్నటువంటి మహాత్ముల దగ్గర విన్నటువంటి వినికిడి జ్ఞానాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను. అది కూడా నేను ఎంత గ్రహించానో ఆ గ్రహించిన దాన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాను. కాబట్టి నేను సామాన్యుడిని. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.